ఓకే గైస్, సో నా స్క్రీన్ అందరికీ ప్లస్ నా వాయిస్ కూడా అందరికీ వినబడుతుందా? సో స్క్రీన్ అండ్ వాయిస్ ఆడిబుల్గా ఉన్నాయా మీకు? ఒకసారి కన్ఫర్మ్ చేయండి, టాపిక్ స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఇన్వర్టర్లో ఏదన్నా సౌండ్ మీకు డిస్టర్బెన్స్ వచ్చినా, సో నెట్ ప్రాబ్లం వల్ల మేబీ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతాయండి, నో ప్రాబ్లం. ఓకేనా? సో అప్పుడు నీకు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ ఓకే గైస్, సో స్టార్ట్ చేద్దాం. చూడండి, న్యూ టాపిక్. సో ఇప్పుడు వాయిస్ క్లియర్గా ఉందా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి, వాయిస్ ఈస్ క్లియర్. ఓకేనండి, చూడండి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసరికి డిస్కౌంట్ అండి. ఓకేనా? ఇప్పుడు ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చెప్తున్నాం, ఏదైనా సరే ఒక షాప్లో మనకి కస్టమర్స్ అనేవాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మనం పర్చేజ్ కానీ సేల్స్ కానీ, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్లో డ్యూరింగ్ ద ట్రాన్స్పోర్టేషన్ మనకి ఏదైనా బ్రేక్ అయినా కూడా అది పర్చేజ్ రిటర్న్స్ చేయడం కానీ సేల్స్ రిటర్న్స్ చేయడం కానీ చెప్పుకున్నాం. ఓకేనా? సో ఇట్లా ఇప్పుడు డిస్కౌంట్ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా మనకి ఒక షాప్కి కస్టమర్స్ వస్తుంటారు కదండి. సో మనకి రెగ్యులర్ కస్టమర్స్ అనుకోండి, సో మనం నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి షాప్లో సేల్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో అప్పుడు ఏం చేస్తాం జనరల్గా, సో ఎక్కువ ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారు కాబట్టి డైలీ కస్టమర్ అనేవాళ్ళు మనం ఏం చేస్తాం, డిస్కౌంట్ అనేది జనరేట్ చేస్తాం. ఓకేనా? సో ఎందుకంటే, సో నార్మల్గా మనకి బిజినెస్ అనేది అడాప్ట్ అయింది, సో మెనీ బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి సో మనకి బిజినెస్ కూడా డెవలప్ అయింది. అదే విధంగా మనకి కస్టమర్స్ అనేవాళ్ళు రెగ్యులర్గా వస్తున్నారు కాబట్టి మనం కొంచెం డిస్కౌంట్ అనేది ఇస్తామండి. సో ఈ డిస్కౌంట్ ఎందుకు ఇస్తామంటే, సో ఎక్కువ ప్రొడక్ట్స్ మనకి డిస్కౌంట్ ఇచ్చామనుకోండి, మన దగ్గర ఎక్కువ ప్రొడక్ట్స్ అనేవి సేల్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో జనరల్గా ఈ డిస్కౌంట్స్ మనకి 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి క్యాష్ డిస్కౌంట్, సెకండ్ వన్ మనకి ట్రేడ్ డిస్కౌంట్ అండి. ఓకేనా? సో క్యాష్ డిస్కౌంట్ అంటే మనకి జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సో డీమార్ట్ తీసుకోండి. ఓకేనా? డీమార్ట్ షాప్ ఉంది కదా, మనకి సూపర్ మార్కెట్ డీమార్ట్ ఉంది కదా. సో డీమార్ట్లో మనం ఏం చేస్తాం, చాలా ప్రొడక్ట్స్ మనం కొంటూ ఉంటాం షాప్లో. ఓకేనా? సో కొన్నప్పుడు బిల్స్ వేస్తారు చూసారా, సో బిల్ కౌంటర్ దగ్గర మనకి బిల్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో అక్కడ ఏమవుతుందంటే, సో డిస్కౌంట్ అనేది మీరు ఎగ్జాంపుల్గా మీరు పరీక్షిస్తే, వెరిఫై చేస్తే మీకు డిస్కౌంట్ అనేది కూడా ఉంటుందండి. ఓకేనా? సో అది ఎలా చేస్తారు, సో ఓవరాల్గా టోటల్ ప్రైస్ ఉంటుంది కదా, మనం ఏదైతే ప్రొడక్ట్స్ తీసుకుంటున్నామో ఆ ప్రొడక్ట్స్ మీద టోటల్ ప్రైస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 బిల్ అయింది అనుకోండి మనకి. ఓకేనా? సో 1000 అయితే 980కి కానీ, ఓకే 970కి కానీ అలా మనకి డిస్కౌంట్ తీసేసి బిల్ అనేది జనరేట్ అవుతుందండి. ఓకేనా? సో ఇట్లా బిల్ జనరేట్ అయితే మనం ఏమనుకున్నాం, అది క్యాష్ డిస్కౌంట్ అంటారు. ఎందుకంటే ఓవరాల్ ప్రైస్ మీద మనకి అమౌంట్ అనేది కొంతవరకు తగ్గింది. ఓకేనా? సో దీన్ని క్యాష్ డిస్కౌంట్ అంటారు. ఇంకో డిస్కౌంట్ ఉందండి, ట్రేడ్ డిస్కౌంట్. ఈ ట్రేడ్ డిస్కౌంట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సమ్ ప్రొడక్ట్స్ మనకి 50% కానీ, ఓకేనా, లేదంటే డబల్ ఆఫర్స్ కానీ ఉంటాయి. బై 1 గెట్ 2 అంటారు. ఓకేనా? సో అట్లాంటి ఆఫర్స్ ఏమవుతుంది, జనరల్గా సేమ్ ప్రైస్ ఉంటుంది, ఒరిజినల్ ప్రైస్కే, కాకపోతే మనకి 2 ప్రొడక్ట్స్ ఇస్తారు. ఓకేనా? ఒక ప్రొడక్ట్ కాస్ట్గా 2 ప్రొడక్ట్స్ ఇస్తారు. కానీ అందులో ఏంటంటే ఆ రెండో ప్రొడక్ట్కి సంబంధించి కూడా కాస్ట్ మిక్స్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు జనరల్గా ఒక 10 ప్రొడక్ట్స్ తీసుకున్నారనుకోండి, 9 ప్రొడక్ట్స్ మీద మనకి బిల్ కౌంటర్లో బిల్ అనేది వేయడం జరుగుతుంది. అక్కడ ఏంటి, 1 ప్రొడక్ట్ అనేది ఎగ్జామ్షన్ ఇస్తున్నారు. సో ఇక్కడ మనకి క్యాష్ డిస్కౌంట్ అనేది జనరేట్ అవుతుందా? సో క్యాష్ పరంగా ఏ ట్రాన్సాక్షన్ లేదండి ఇక్కడ. ఓకేనా? ప్రొడక్ట్కి సంబంధించి మనం ఒక 10 ప్రొడక్ట్స్ కొంటే 9 ప్రొడక్ట్స్ మాత్రమే బిల్లింగ్ జరిగింది. అంటే ఏంటండి, మనకి ఒక ప్రొడక్ట్ అనేది డిస్కౌంట్ ఇచ్చారు. ఓకేనా? సో ఈ ట్రాన్సాక్షన్స్లో మనకి జరిగే ఏమంటారంటే ట్రేడ్ డిస్కౌంట్స్ అంటారు. ఓకేనా? క్యాష్ డిస్కౌంట్కి ట్రేడ్ డిస్కౌంట్స్కి మీకు డిఫరెన్స్ అర్థమైందా? సో క్యాష్ డిస్కౌంట్ అంటే ఓవరాల్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ మీద మనకి ఏదైనా తగ్గింపు కానీ జరిగితే దాన్ని మనం క్యాష్ డిస్కౌంట్ అనుకుంటాం. ఓకేనా? సో ట్రేడ్ డిస్కౌంట్ అంటే ప్రొడక్ట్స్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ప్రొడక్ట్స్ తీసుకున్నాం అనుకోండి, మనకి 9 ప్రొడక్ట్స్ కాస్టే మనకి బిల్లింగ్ అనేది వేస్తారు. ఒక ప్రోడక్ట్ ఏం చేస్తారు, సో డైలీ కస్టమర్ కాబట్టి మనకి డైలీ మనకి షాపింగ్ అనేది వస్తుంది కాబట్టి
ఒక ప్రోడక్ట్ మీద మనకి డిస్కౌంట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? సో ఈ డిస్కౌంట్ ని ట్రేడ్ డిస్కౌంట్ అంటారు. సో మీకు డిఫరెన్స్ అర్థమైందా క్యాష్ డిస్కౌంట్ కి ట్రేడ్ డిస్కౌంట్ కి? సో క్యాష్ డిస్కౌంట్ కి ట్రేడ్ డిస్కౌంట్ కి మీకు క్లారిటీ వచ్చిందా అండి? మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా థియరిటికల్ గా? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఏం లేదండి తేజస్ గారు, వైజాగ్ డిస్ట్రిక్ట్ నుంచి. సో క్యాష్ డిస్కౌంట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఏమైనా సరే మన ప్రొడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ డీమార్ట్ అని చెప్పుకున్నాం కదా. సో డీమార్ట్కి వెళ్ళి మనం ఏదైనా ప్రొడక్ట్స్ కొన్నప్పుడు, సో డీమార్ట్కి జనరల్గా ఏం చేస్తామండి, ఒక 1 మంత్కి సంబంధించి కానీ లేదంటే అట్లీస్ట్ 2 వీక్స్కి సంబంధించి కానీ మనం ప్రొడక్ట్స్ అనేవి తెచ్చుకుంటా ఉంటాం. ఓకేనా? సో అక్కడ తెచ్చుకుంటాం అన్నప్పుడు మనకి బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఏం చేస్తారు నార్మల్గా? సో సపోజ్ ఒక 1000 రూపాయలు మీరు పర్చేస్ చేశారనుకోండి షాప్లో. సో ఓవరాల్గా మీకు ఒక 10% తీసేసి ఒక 990కి ఇస్తారండి బిల్లు. ఓకేనా? సో మనం కట్టాల్సింది 1000 రూపాయలు కదా. సో 990కే బిల్ జనరేట్ అయింది. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకి క్యాష్ అనేది తగ్గుతుంది. ఓకేనా? మనం 1000 రూపాయలు కట్టాల్సింది 990 పే చేస్తున్నామండి. సో అప్పుడు ఏమవుతుంది, మన దగ్గర క్యాష్ అనేది తగ్గుతుంది కదా మన దగ్గర. ఒక 10 రూపీస్ అని మనం సేవ్ చేసుకోగలుగుతున్నాం. ఓకేనా? ఈ 10 రూపీస్ సేవ్ చేసుకోగలుగుతున్నాం అంటే డిపెండ్స్ ఆన్ మన కస్టమర్స్. సో కస్టమర్స్ అనేవి డైలీ వస్తుంటారు కాబట్టి సూపర్ మార్కెట్కి, అక్కడ మనకి 10% డిస్కౌంట్ అనేది ఇచ్చారు. సో ఈ దేని రూపంలో ఇచ్చారంటే క్యాష్ రూపంలో. సో క్యాష్ రూపంలో ఇచ్చారు కాబట్టి మనం దీన్ని ఏమనుకున్నామంటే క్యాష్ డిస్కౌంట్ అనుకున్నాం. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి, ట్రేడ్ డిస్కౌంట్ అండి. ఇప్పుడు అదే సూపర్ మార్కెట్లో మనం ఒక 15 ఐటమ్స్ తీసుకున్నాం. ఓకేనా? సో సపోజ్ మనకి బై 1 గెట్ 1 ఆఫర్స్ అని ఉంటాయి. ఓకే, లేకపోతే 50% సేల్ అని మనకి డీమార్ట్లో జనరల్గా ఎప్పుడైనా సరే ట్రాన్సాక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. ఓకేనా? సో ఇట్లాంటి టైంలో ఏంటంటే మనం బల్క్ క్వాంటిటీస్ తీసుకుంటున్నప్పుడు ఒక 15 ఐటమ్స్ తీసుకున్నాం అనుకోండి. ఓకేనా? సో 13 కానీ 12 ఐటమ్స్కి మాత్రమే మన బిల్ జనరేట్ అవుతుంది. ఓకేనా? రిమైనింగ్ ఏంటి, ఆల్రెడీ ఈ 15 ఐటమ్స్ మనం ఏదైతే తీసుకున్నామో దాంట్లోనే కాస్ట్ మిక్సింగ్ ఉంటుంది. కాకపోతే మనకి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే డిస్కౌంట్ జనరేట్ అయింది అంటారు. సో ఇట్లా మనకి ప్రొడక్ట్స్ కానీ లేదంటే ఐటమ్స్ మీద మనకి ఏదైనా డిస్కౌంట్ జనరేట్ అయితే వాటిని ట్రేడ్ డిస్కౌంట్ అంటారండి. ఓకేనా? సో క్యాష్ డిస్కౌంట్కి ట్రేడ్ డిస్కౌంట్కి మీకు డిఫరెన్స్ వచ్చిందండి. ఇప్పుడు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా థియరిటికల్గా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఓకేనా? క్యాష్ పరంగా డిస్కౌంట్ వస్తే క్యాష్ డిస్కౌంట్ అనుకున్నాం. ట్రేడ్ డిస్కౌంట్ అంటే ప్రొడక్ట్స్ అండి. గైస్ అర్థమైందా అర్థం కాలేదా? ఒక పర్సన్ మాత్రం రెస్పాండ్ అయ్యారు. మీకు కాన్సెప్ట్ అర్థమైందా థియరిటికల్గా, అర్థం కాలేదా? నాకు ఒక రెస్పాండ్ అవ్వండి సార్. రెస్పాండ్ అయితే నేను దాన్ని బట్టి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో వైజాగ్ సో ఇచ్చినప్పుడు కానీ, ఓకేనా? సో మనకి ప్రొడక్ట్స్ లో 15 ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు 12 ప్రొడక్ట్స్ సంబంధించి మనకి కాస్ట్ పడినప్పుడు కానీ, సో ఈ డిస్కౌంట్స్ అన్ని మనకి అండర్ ట్రేడ్ డిస్కౌంట్ వస్తాయండి. ఓకేనా? సో ఇప్పుడు క్లియరా మీకు పాయింట్? గైస్ మీకు డిఫరెన్స్ అర్థమైందా ట్రేడ్ డిస్కౌంట్ కి క్యాష్ డిస్కౌంట్ కి? ఓకే, సో లక్ష్మీప్రియ గారు కృష్ణా డిస్టిక్ నుంచి. సో డిస్కౌంట్స్ అంటే జనరల్గా మనకి ఏదైనా బల్క్ ఐటమ్స్ కొంటూ ఉంటామండి. సో అందుకని నేను డిమార్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఓకేనా? సో డిమార్ట్లో ఏంటి, మనం 1-2 ప్రొడక్ట్స్ కొంటామా, కొనం కదా. సో 1 మంత్కి సంబంధించి మనం ప్రొడక్ట్స్ అనేవి కొంటూ ఉంటాం జనరల్గా. సో ఇట్లా బల్క్ ఐటమ్స్ తీసుకుంటున్నప్పుడు మనం డైలీ కస్టమర్స్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మనకు కొంతవరకు డిస్కౌంట్ అనేది జనరేట్ చేస్తారండి. ఓకేనా?
సో డిస్కౌంట్ అనేది రెండు పద్ధతిలో జనరేట్ చేస్తారు. ఒకటి క్యాష్ పరంగా, రెండోది ట్రేడ్ పరంగా. సో క్యాష్ పరంగా అంటే మనకి ఓవరాల్ బిల్ అండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1500 బిల్ అయింది. ఓకేనా? మీకు ఒక 10% డిస్కౌంట్ ఇచ్చారు. అంటే ఏంటండి 1500 మీద సో 140 రూపీస్ అనేది లెస్ చేసి మీకు డిస్కౌంట్ ఇచ్చారు. సో ఇట్లా మీ చేతికి లెస్ చేసి డిస్కౌంట్ వస్తే దాన్ని క్యాష్ డిస్కౌంట్ అనుకున్నాం. ఓకేనా? సో ఇందాక చెప్పినట్లు ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఏంటండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ప్రొడక్ట్స్ తీసుకున్నాము 1 మంత్కి సంబంధించి. ఓకేనా? సో 1 మంత్కి సంబంధించి మనం ఏదైనా ప్రొడక్ట్స్ తీసుకుంటున్నప్పుడు మనకి 1, 2 ప్రొడక్ట్స్ అనేవి మనకి అదనంగా ఇస్తూ ఉంటారండి జనరల్‌గా. ఓకేనా? డైలీ కస్టమర్స్‌మే కాబట్టి జనరల్‌గా మనకి ఇంకా 2 ప్రొడక్ట్స్ అనేవి మనకి ఫ్రీగా ఇస్తూ ఉంటారు. ఓకేనా? సో ఇట్లా మనకి ఈ ప్రొడక్ట్స్ అనేవి మనకి రావటం వల్ల ఏం జరుగుతుందంటే దాన్ని ట్రేడ్ డిస్కౌంట్ అనుకున్నాం. ఓకేనా? ఫ్రీగా మనకి ఏదైనా ప్రొడక్ట్స్ వస్తే మాత్రం అది ట్రేడ్ డిస్కౌంట్ అండి. ఓకేనా? క్యాష్ పరంగా ఏదైనా డిస్కౌంట్ వస్తే గనక మనకది క్యాష్ డిస్కౌంట్ అవుతుంది. సో అర్థమైందా? లక్ష్మీ రమ్య గారు కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి. సో కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి లక్ష్మీ రమ్య గారు మీకు అర్థమైందా అండి డిఫరెన్స్? ఇంకా డౌట్స్ ఉన్నాయా మీకైనా? ఓకే గైస్. సో టాపిక్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? సో క్యాష్ డిస్కౌంట్ గురించి కానీ ట్రేడ్ డిస్కౌంట్ గురించి కానీ ఇంకా ఎవరికైనా క్లారిటీ కావాలంటే చెప్పండి. సో డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి, లేదంటే మనం ప్రాబ్లంలోకి మూవ్ అయిపోదాం. ఓకే. సో ఏం డౌట్స్ లేవు. సో బిఫోర్ ద ప్రాబ్లం ప్రాసెస్ ఉన్నాయండి. ఓకేనా? సో మనం ప్రీవియస్ ప్రాబ్లంలో పర్చేస్ రిటర్న్స్కి సేల్స్ రిటర్న్స్కి మనం ఎట్లా అయితే సెట్టింగ్స్ చేసుకున్నామో సో ఇక్కడ కూడా డిస్కౌంట్స్ అనేవి మనం యాక్టివేట్ కావాలంటే టాలీ సాఫ్ట్వేర్లో సమ్ షార్ట్ కట్ కీస్ ఉంటాయండి. ఓకేనా? సో ఏమని చెప్తున్నారు? ఫస్ట్ పాయింట్ గేట్వే ఆఫ్ టాలీ ప్రెస్ F11. సో చెప్పుకున్నాం కదా, F11 షార్ట్ కీ అనేది మనకి ఏదైనా సరే ప్రాబ్లంలో ఏ టాపిక్ రిలేటెడ్ అయినా సరే సెట్టింగ్స్కి మనం F11లోకి వెళ్తామండి. ఓకేనా? అందుకే మనం F11 అనేది కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అనుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి. సో F11 ప్రెస్ F2. F2 ఎందుకు అనుకున్నామండి? ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్స్ అన్నీ కూడా సో స్టాక్ రిలేటెడ్ కాబట్టి మనం F2 అనుకున్నాం. ఓకేనా? సో మనం ప్రీవియస్గా అకౌంట్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చేసామండి. అంటే రిసిప్ట్స్ కానీ, పేమెంట్స్ కానీ, మల్టీ కరెన్సీ, డిప్రిసియేషన్. ఓకేనా? సో ఎర్రర్స్ అండ్ రెక్టిఫికేషన్ ఇవన్నీ కూడా మనం ఏం చేసాం? ప్రెస్ F11 అనుకున్నాం. కానీ ఇక్కడ F1 అంటే అకౌంట్స్ ఇన్ఫోలో సెట్టింగ్స్ గురించి మనం మార్చుకున్నాం. ఓకేనా? కాకపోతే ఇక్కడ F2 ఎందుకు అంటున్నాడంటే సో ఇవన్నీ కూడా స్టాక్ రిలేటెడ్ కాబట్టి ఇన్వెంటరీ అనుకున్నాం. ఓకేనా? సో ఫోర్త్ పాయింట్ చూడండి. యూజ్ సపరేట్ డిస్కౌంట్ కాలమ్ ఇన్ వాయిస్. ఎస్ అనమాట. ఓకేనా? సో మనకి సెట్టింగ్స్లో సపరేట్ డిస్కౌంట్ కాలం అనేది నోలో ఉంటుందండి. ఓకేనా? ఇన్వెంటరీలో నోలో ఉంటుంది. దాన్ని మనం తిరిగి మళ్ళీ యాక్టివేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? ఎందుకంటే మనకి ప్రాబ్లంలు ఇచ్చారు కదా. సో క్యాష్ డిస్కౌంట్ అడిగినా, ట్రేడ్ డిస్కౌంట్ అడిగినా కూడా మనకి కంపల్సరీగా ఈ సెట్టింగ్స్ అనేవి మనం యాక్టివేట్ చేసుకోవాలి. సో ఫిఫ్త్ పాయింట్ చూడండి. యూజ్ డెబిట్ అండ్ క్రెడిట్ నోట్. ఓకేనా? సో ప్రాబ్లంలో ఏదైనా డెబిట్ నోట్కి సంబంధించి, క్రెడిట్ నోట్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లంలో ఉన్నా కూడా సో అవి కూడా మనం యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాటిని కూడా మన ప్రాసెస్లో యాడ్ చేసుకున్నాం. ఓకేనా? సిక్స్త్ వన్ డిస్కౌంట్స్. ఓకేనా? సో చెప్పుకున్నాం కదా డిస్కౌంట్స్ అంటే 2 టైప్స్ ఉంటాయని. ఒకటి ట్రేడ్ డిస్కౌంట్, 2 క్యాష్ డిస్కౌంట్. ఓకేనా? సో క్యాష్ డిస్కౌంట్కి సంబంధించి సెట్టింగ్స్ మార్చుకోవాలి. అదేవిధంగా ట్రేడ్ డిస్కౌంట్కి సంబంధించి కూడా మనం టాలీ సాఫ్ట్వేర్లో సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా? సో చూడండి ఇప్పుడు క్యాష్ డిస్కౌంట్. ఓకేనా? సో ఈ ప్రాబ్లం అంతా క్యాష్ రిలేటెడ్ అండి. ఓకేనా? సో కంపెనీ మిస్టర్ శ్రీనివాస్ స్టార్టెడ్ ఏ బిజినెస్ అంటున్నారు కాబట్టి సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలండి ప్రాబ్లంలో జనరల్గా?
గైస్ మనకి ప్రాబ్లంలో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలనుకున్నాం? ఏ ప్రాబ్లం అయినా సరే స్టార్టింగ్ ఓకేనా, కంపెనీ క్రియేషన్. సో ఇక్కడ కంపెనీ నేమ్ అని అడుగుతున్నారు, మిస్టర్ శ్రీనివాస్. సో చూడండి ఇక్కడ, సో మనకి లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్ లో ఎస్బీఐ అని ఉంది. స్టేట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఎంటర్ అని పేస్ట్ చేసిన తర్వాత టాలీ సాఫ్ట్వేర్ లో ఏం షార్ట్ కట్ చేయండి, Ctrl+A. చూడండి ఇందాక మనకి ఏమైంది ఇక్కడ, సో దాంట్లో ఇప్పుడు చూసారా మనకి ప్రాబ్లంలో ఇచ్చినటువంటి శ్రీనివాస్ అనే పర్సన్ కంపెనీ మనకి హైలైట్ అయిపోయింది. ఓకే, సో ఫస్ట్ స్టెప్ మనం కంపెనీ క్రియేషన్ అనేది చేయాలి. సో క్యాష్ డిస్కౌంట్ 12%. ఓకేనా, మన టాపిక్ ఇదే కదండి. సో క్యాష్ డిస్కౌంట్ గురించి ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాము. ఓకేనా, సో సామ్సంగ్ మొబైల్స్ జనరేట్ చేశారు, ఎంత 15 సెట్స్ ఇచ్చారు. ఓకేనా, 7,000 రూపీస్కి. అందులోనూ మళ్ళీ క్యాష్ డిస్కౌంట్ 12% అంటున్నారు. ఓకేనా, సో వాయిస్ బ్రేక్ అవుతుందండి, ఒక్కసారి కన్ఫర్మ్ చేయండి. వాయిస్ బ్రేక్ అవుతుంది, స్క్రీన్ అయింది కదండి. ప్రాబ్లం ఏమి ఇచ్చారండి పర్చేసెస్ ఫాలోస్ దగ్గర. సో సామ్సంగ్ మొబైల్స్ ఇచ్చారు 15 సెట్స్ అంటున్నారు. ఓకేనా, సో 7,000 కి పర్చేస్ చేస్తున్నారు, అందులోను మనకి క్యాష్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఓకేనా, ప్రణీత మేడం మీకు స్క్రీన్ విజిబుల్ అవ్వట్లేదండి. ఓకే మేడం, సో మళ్ళీ మీకు వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఓకే, సో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఓకేనా, సో ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంటుందండి, మీ సైడ్ నుంచి కూడా ఉంటుంది. కొన్నిసార్లు నా సైడ్ నుంచే కాదు, మీ సైడ్ నుంచి కూడా ప్రాబ్లం ఉన్నా కూడా ఓకే, సో చూడండి ఇక్కడ, సో మిస్టర్ శ్రీనివాస్ స్టార్టెడ్ ఏ బిజినెస్ అంటున్నారండి. ఓకేనా, సో శ్రీనివాస్ అనే పర్సన్ మనకి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించే కదా మనం ఇక్కడ కంపెనీ క్రియేట్ కూడా చేసుకున్నాం టాలీ సాఫ్ట్వేర్ లో. ఓకేనా.
చేసుకోవాలి కదా ప్రాబ్లంలో. ఓకేనా? సో మనకి సెట్టింగ్స్ చేసుకోవాలంటే మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా, మనం ఏదైనా సరే అకౌంట్స్ పరంగా సెట్టింగ్స్ మార్చుకోవాలంటే షార్ట్కట్కి ఏమనుకున్నామండి, అకౌంట్స్లో మనం ఏదైనా సెట్టింగ్స్ ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే, అంటే డీయాక్టివ్లో ఉన్న ఆప్షన్స్ యాక్టివ్లోకి రావాలంటే మనం ఏ ఆప్షన్స్ అనుకున్నాం, షార్ట్కట్కి F11. ఓకేనా? F1 కాదండి తేజస్ గారు, F1 అనేది మన కంపెనీ క్రియేషన్. ఓకేనా? సో F11 అనేది కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్. ఓకే, సో F11లో ఇప్పుడు F2 కదా. సో ఇప్పుడు మీకు F11 ప్రెస్ చేయగానే మీకు గేట్వే ఆఫ్ టాలీలో 3 ఫ్యూచర్స్ కనబడుతున్నాయండి. ఓకేనా? అకౌంటింగ్ ఫ్యూచర్స్, ఇన్వెంటరీ ఫ్యూచర్స్ అండ్ స్టాట్యూటరీ ట్రాన్సాక్షన్. గేట్వే ఆఫ్ అకౌంటింగ్ ఫ్యూచర్స్, ఇన్వెంటరీ ఫ్యూచర్స్, స్టాట్యూటరీ ట్యాక్సేషన్. ఓకేనా? సో ఇప్పుడు మనం దేంట్లోకి వెళ్ళాలండి, సో అకౌంటింగ్ సంబంధించి అకౌంటింగ్ ఫ్యూచర్స్ అని మన ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రాబ్లం మనం దేని గురించి చెప్తున్నాం, ఓకేనా? సో ఇప్పుడు మన ప్రాబ్లం స్టాక్ రిలేటెడ్ అంటే ఇన్వెంటరీ రిలేటెడ్ కాబట్టి ఏమని చెప్తున్నామండి, సో సెకండ్ ఆప్షన్ అయినటువంటి ఇన్వెంటరీ ఫ్యూచర్స్ అనుకున్నాం. ఓకేనా? సో ఇన్వెంటరీ ఫ్యూచర్ ఎంటర్ చేయండి. సో చూసారు ఇక్కడ, సో ఒక్కసారి ఇన్వెంటరీ ఫ్యూచర్ ఎంటర్ చేసిన తర్వాత టాలీ సాఫ్ట్వేర్ చూసారా విజిబుల్ మనకి ఒక డైలాగ్ బాక్స్ అనేది డిస్ప్లే వస్తుంది. సో అందులో ఏమున్నాయని చూడండి. సో ఇక్కడ జనరల్ సెట్టింగ్స్ ఉన్నాయి, స్టోరేజ్ అండ్ క్లాసిఫికేషన్, ఆర్డర్ ప్రాసెసింగ్. సో ఇక్కడ మన సెట్టింగ్స్ ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం, సో పర్చేస్ రిటర్న్స్ కానీ సేల్స్ రిటర్న్స్ కానీ చూసారు ఇక్కడ. సో యూజ్ అండ్ డెబిట్ అండ్ క్రెడిట్ నోట్ నోలో ఉంటే వాటిని మనం యాక్టివ్లోకి రావడానికి ఎస్ అని ప్రెస్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు ప్రాబ్లంలో ఏమంటున్నారు, సో క్యాష్ డిస్కౌంట్ ఉంది అంటున్నారు కదా. సో చూడండి ఇక్కడ చూసారు ఇక్కడ యూజ్ సపరేట్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్. ఓకేనా? సో టాలీ సాఫ్ట్వేర్లో ఫ్యూచర్స్లోకి వెళ్ళిన తర్వాత సో యూజ్ సపరేట్ డిస్కౌంట్ కాలం అండ్ ఇన్వాయిసెస్ ఉన్నాయి కదా. సో అక్కడ నో అనే ఆప్షన్ ఉందండి. ఓకేనా? మనకి సెట్టింగ్స్లో సో ఇక్కడ ఎస్ చేయండి. ఓకేనా? సో పైన చూడండి, సో మనకి ఏదైనా డెబిట్ అండ్ క్రెడిట్ నోట్ ప్రాబ్లంలో ఏమైనా ఉంటే కనుక ఇవి కూడా మనం యాక్టివేట్లో చేసుకోవాలి. సో ప్రాబ్లంలో ఏమన్నా ఉన్నాయా, సో గురించి కానీ చూడండి ప్రాబ్లం. చూసారు ఇక్కడ, సో 7th పాయింట్ 8th పాయింట్, సో సేల్స్ రిటర్న్స్ ఉన్నాయి, పర్చేస్ రిటర్న్స్ కూడా ఉన్నాయండి. ఓకేనా? సో అంటే ఏంటండి, ఇక్కడ మన సెట్టింగ్స్లో కూడా చేంజ్ చేసుకోవాలి కదా. కదా అకౌంటింగ్ మనకి కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్లో ఉన్నటువంటి పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ కూడా మనం యాక్టివ్లో చేయాలండి. సో చూడండి, ఓన్లీ ఇక్కడ మన డిస్కౌంట్ మాత్రమే ఎస్ చేసాం కదా. సో పైన చూడండి యూజ్ డెబిట్ క్రెడిట్ నోటు వీటిని కూడా ఎస్ చేసుకోవాలి, ఎందుకంటే ప్రాబ్లంలో మనకి పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ కూడా ఇచ్చారు కాబట్టి. ఓకేనా? సో ఇంకా ప్రాబ్లంలు ఏమి లేవండి. సో క్యాష్ డిస్కౌంట్ ఇచ్చారు, క్యాష్ డిస్కౌంట్ కి సంబంధించి చూసారు యూజ్ సపరేట్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్. ఓకేనా? సో ఇన్వాయిసింగ్ లో 4th పాయింట్ అండి, యూజ్ సపరేట్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్. నో ఉంది, యాక్చువల్గా ఎస్ అని చేస్తున్నాను. సో నో చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి క్యాష్ డిస్కౌంట్ కాలం అనేది మనకి టాలీ సాఫ్ట్వేర్ లో యాక్టివ్ అవుతుంది. ఓకే, సో పైన మనకి ఇన్వాయిస్ లో డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ కూడా ఎస్ ఎందుకు పెట్టానండి, సో మనకి ప్రాబ్లంలో పర్చేస్, సేల్స్ రిటర్న్స్ ఉన్నాయి కాబట్టి సో వాటికి సంబంధించి ఆప్షన్స్ కూడా నేను చేంజ్ చేశాను. ఓకేనా? సో చూడండి ఇక్కడ డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ కూడా నోలో ఉన్నాయి ఇందాక, వాటిని తిరిగి నేను ఎస్ చేయడం వల్ల ఏంటంటే మనకి యాక్టివ్లోకి వచ్చేస్తాయి. ఓకే, ఎస్. సో యాక్సెప్టెన్సీ అడిగింది, ఎస్. ఓకేనా? సో మనకి ప్రాబ్లంలో ఉన్నటువంటి క్యాష్ సెట్టింగ్స్ సంబంధించి సెట్టింగ్స్ చేంజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇంకేం సెట్టింగ్స్ చేసుకోవాలి చెప్పండి ఒకసారి. సో ప్రాబ్లంలో క్యాష్ డిస్కౌంట్ ఒకటి సంబంధించి సెట్టింగ్స్ చేస్తే సరిపోతుందా, ఇంకేమైనా సెట్టింగ్స్ చేసుకోవాలా మనకి ప్రాబ్లంలో?
ఎస్, మనకి ఈ ప్రాబ్లంలో స్టాక్ ఐటమ్స్ కూడా ఇచ్చారు కదండి. సో చూడండి ప్రాబ్లం. సో ఆలోచన అంటే చూడండి, సామ్సంగ్ మొబైల్స్ 15 సెట్స్ అన్నారు. ఓకేనా, లెనోవో మొబైల్స్ 10 సెట్స్ అన్నారు. సో ఈ సెట్స్ అన్ని మనకి కావాలంటే ఏం చేయాలండి టాలీ సాఫ్ట్వేర్లో? సో ప్రీవియస్ క్లాసెస్లో మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకేనా, యూనిట్ ఆఫ్ మెజర్స్ అని క్రియేట్ చేసుకోవాలి స్టాక్ ఐటమ్స్ దగ్గర. సో ఇప్పుడు దానికి సంబంధించి మనం స్టాక్ ఐటమ్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి కదా. సో యూనిట్ ఎలా క్రియేట్ చేస్తారండి? యూనిట్ ఆఫ్ మెజర్స్ మనం ఎలా క్రియేట్ చేసుకుంటాం టాలీ సాఫ్ట్వేర్లో? సో ఎవరికైనా ఐడియా ఉందా? సో ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం కదా పర్చేస్ రిటర్న్, సేల్స్ రిటర్న్స్లో. సో ఫస్ట్ మనం ఏదైనా సరే సెట్ కానీ నెంబర్స్ కానీ ఎంటర్ చేసుకోవాలని చెప్పాను కదా. ఓకేనా, సో గేట్వే ఆఫ్ టాలీ ఉంటుంది మనకి టాలీ సాఫ్ట్వేర్లో. సో గేట్వే ఆఫ్ టాలీలో ఉన్న మనకి టాలీ సాఫ్ట్వేర్లో ఫస్ట్ ఆప్షన్ అయినటువంటి అకౌంట్స్ ఇన్ఫో. ఓకేనా, సో అకౌంట్స్ ఇన్ఫో మనం ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి అకౌంట్స్ పార్ట్ అనేది ఓవర్ అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటి? స్టాక్ రిలేటెడ్ డిస్కస్ చేసుకుంటున్నాం. స్టాక్ అంటే చెప్పాను కదా, నథింగ్ బట్ ఇన్వెంటరీ అని. ఓకేనా, సో ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళి ఇక్కడ చూసారా, ప్రెస్ చేయగానే మనకి ఇన్వెంటరీ ఇన్ఫో డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది టాలీ సాఫ్ట్వేర్లో. ఇక్కడ మీకు ఏ ఆప్షన్స్ మీకు డిస్ప్లే ఇస్తున్నాయి? స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, యూనిట్ ఆఫ్ మెజర్స్. ఓకేనా, సో మనం ఇప్పుడు యూనిట్ ఆఫ్ మెజర్స్ క్రియేట్ చేయాలి కదా. సో క్రియేట్. సో ప్రాబ్లంలో ఏమి ఇచ్చారండి? ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు చూడండి, సెట్స్. ఓకేనా, సో ఓన్లీ సెట్స్ మాత్రమే ఇచ్చారండి, ఇంకేమి మనకి యూనిట్ ఆఫ్ మెజర్స్ ఇంకేమి ఇవ్వలేదు. ఓకేనా, ఓకే. సో సెట్స్ అని క్రియేట్ చేస్తున్నా చూడండి. ఎస్, సో ప్రాబ్లంలో ఇంకేమీ లేవు కాబట్టి యూనిట్ ఆఫ్ సంబంధించి నేను కేవలం సెట్స్ మాత్రమే క్రియేట్ చేశాను. ఓకేనా, సో నెక్స్ట్ ఏం చేయాలండి? సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఫస్ట్ స్టెప్ మనం క్లియర్ చేసుకున్నాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటండి? ఆఫ్టర్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ తర్వాత మనం ఏం క్రియేట్ చేసుకోవాలి? సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ మనం ఎలా క్రియేట్ చేసాం అన్నది సో స్టాక్ ఐటమ్ డిపెండ్స్ మీదే కదండి. ఓకేనా, సో ఏ స్టాక్ ఐటమ్ మీద మనం యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ క్రియేట్ చేసాలో ఆ స్టాక్ నేమ్ కూడా మనం మెన్షన్ చేసుకోవాలి కదా ప్రాబ్లంలో. సో చూడండి ఇక్కడ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ పైన మీకు పైన ఒక ఆప్షన్ ఉందండి. ఓకేనా, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ కింద పైన చూడండి. సో స్టాక్ ఐటమ్స్ అనే మీకు టాలీ సాఫ్ట్వేర్ డిస్ప్లే అవుతుందా? యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ పైన సో స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేయండి. ఎంటర్ అంటే మీకు స్టాక్లో ఇక్కడ కూడా మీకు 2 టైప్స్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయండి, సింగిల్ టైపు, ఇంకొకటి మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్. సో చెప్పుకున్నాం కదా సింగిల్ స్టాక్ ఐటమ్కి మల్టిపుల్ స్టాక్ ఐటమ్కి డిఫరెన్స్. సో సింగిల్ స్టాక్ ఐటమ్ అంటేనేమో మనకి ప్రాబ్లంలో ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనము ఎంటర్ చేసుకొని మళ్ళీ మళ్ళీ మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా, సో మల్టిపుల్ స్టాక్ ఐటమ్ ఏంటంటే సో అగైన్ మనకి ప్రాబ్లంలో ఉన్నా కూడా అన్ని ట్రాన్సాక్షన్స్ని సింగిల్ టైంలో మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఓకేనా, సో అందుకని మనం మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ని ప్రిఫర్ చేస్తున్నాం. సో ఆల్ ఐటమ్స్. సో ప్రాబ్లంలో ఏమున్నాయండి స్టాక్ ఐటమ్స్ సంబంధించి? శాంసంగ్ మొబైల్స్, లెనోవో మొబైల్స్, నోకియా అండి. ఓకేనా, సో ఆ మూడే కదా ఉండే. సో మనకి ప్రాబ్లంలో ఇచ్చినటువంటి స్టాక్ ఐటమ్స్ నేమ్స్ కూడా రాసుకోవాలండి. సో శాంసంగ్ మొబైల్స్ చూసారు ఇక్కడ. సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ మనం క్రియేట్ చేసాం కదా, అక్కడ మీకు యూనిట్స్లో చూడండి సెట్స్ అనేది ఆటోమేటిక్గా టాలీ సాఫ్ట్వేర్ డిస్ప్లే ఇస్తుంది. సో ఎందుకని? మనం ప్రీవియస్గా సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకున్నాం కదా. ఫస్ట్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం స్టాక్ ఐటమ్ కన్నా కూడా. సో ఆ సెట్స్ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఓకేనా, సెకండ్ చూడండి నోకియా మొబైల్స్. సో ఇది కూడా సెట్స్ ఏనండి. సో ప్రాబ్లంలో ఇంకో మొబైల్ ఇచ్చారు చూడండి, మొబైల్.
సో ఇవి కూడా మనకి సెట్స్ అవుతాయండి. ప్రాబ్లం ఇంకేమైనా ఉన్నాయండి చూడండి. సో మనం క్రియేట్ చేసిన స్టాక్ ఐటమ్స్ ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయో ఒకసారి చూడండి ప్రాబ్లంలో. ఇదిగోండి పర్చేస్ యాజ్ ఫాలో సామ్సంగ్ మొబైల్స్, లెనోవో మొబైల్స్, నోకియా మొబైల్స్. సో ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా స్టాక్ ఐటమ్స్ లో? స్టాక్ ఐటమ్స్ ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయండి చూడండి ఒకసారి. సో సామ్సంగ్ మొబైల్స్, లెనోవో మొబైల్స్, నోకియా మొబైల్స్ ఎంటర్ చేసాం. ఓకేనా? చూడండి ప్రాబ్లంలో ఇవే కదా నేను ఎంటర్ చేసింది, సామ్సంగ్ మొబైల్స్, నోకియా మొబైల్స్, లెనోవో మొబైల్స్. సో ప్రాబ్లంలో స్టాక్ ఐటమ్స్ సంబంధించి ఇంకేం లేవండి. ఓకేనా? సో ఏమి లేవు కాబట్టి జస్ట్ ఎంటర్. ఎంటర్ ఇచ్చిందో చూడండి కింద యాక్సెప్టెన్స్ ఎస్ ఆర్ నో. ఎస్. ఓకేనా? సో మనం ఏదైతే స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసామో వాటిని ఒకసారి మనం వెరిఫై చేసుకోవాలంటే మీకు మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ కింద ఫస్ట్ టైం క్రియేట్ చేసేటప్పుడు మాత్రం క్రియేట్ అంటాం. ఓకేనా? అసలు అవి మనం క్రియేట్ చేసినవి ఎక్కడ డిస్ప్లే అవ్వాలి అంటే మాత్రం డిస్ప్లే. సో చూడండి ఇక్కడ. సో లెనోవో మొబైల్స్, నోకియా మొబైల్స్, సామ్సంగ్ మొబైల్స్, ఈ మూడే కదా మనం ప్రాబ్లంలో క్రియేట్ చేసుకున్నాము. ఓకేనా? సో ప్రాబ్లంలో ఇంకేమైనా క్రియేట్ చేయాలా? లేవు కాబట్టి మనం ఈ 3A క్రియేట్ చేసుకున్నామండి ప్రాబ్లం రిలేటెడ్. ఓకేనా? సో కంపెనీ క్రియేట్ చేసుకున్నామండి. అదే విధంగా మనకి ప్రాబ్లంలో ఇచ్చినటువంటి స్టాక్ రిలేటెడ్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేసుకున్నాము. సో థర్డ్ స్టెప్ అయినటువంటి స్టాక్ ఐటమ్స్ కూడా క్రియేట్ చేసుకున్నామండి. ఓకేనా? సో మనకి ప్రాబ్లంలో ఇచ్చినటువంటి క్యాష్ డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి సో దానికి సంబంధించి సెట్టింగ్స్ కూడా మనము F11లోకి వెళ్ళిపోయి ఇన్వెంటరీ F2 కాబట్టి ఇన్వెంటరీలోకి వెళ్ళిన తర్వాత మన ఇన్వాయిస్లో డిస్కౌంట్ ఉంది కాబట్టి క్యాష్ డిస్కౌంట్కి సంబంధించి మనం సెట్టింగ్స్ కూడా చేంజ్ చేసుకున్నామండి. ఓకేనా? అదే విధంగా మనకి ప్రాబ్లంలో పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ కి సంబంధించిన పాయింట్స్ కూడా ఇచ్చారు కాబట్టి పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ కి సంబంధించిన పాయింట్ కూడా మనం యాక్టివేట్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేయాలి చెప్పండి. సో కంపెనీ క్రియేట్ చేసుకున్నాము, సెట్టింగ్స్ చేంజ్ చేసుకున్నాము, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ కూడా క్రియేట్ చేసుకున్నాం, స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసుకున్నాం. సో ప్రాబ్లంలో నెక్స్ట్ స్టెప్ ఏంటండి? ప్రాబ్లంలో నెక్స్ట్ స్టెప్ మనకి లెడ్జెస్ క్రియేషన్ కదా. సో లెడ్జెస్ క్రియేషన్ అకౌంట్స్ ఇన్ఫో గేట్వే ఆఫ్ టాలీలోంచి సో గ్రూప్స్ కింద ఉన్నటువంటి లెడ్జెస్. సో లెడ్జెస్ లో కూడా మనం మల్టిపుల్ లెడ్జెస్ ని ప్రిఫర్ చేస్తున్నాం. ఓకేనా? సో ప్రాబ్లంలో ఫస్ట్ స్టెప్ ఏంటండి చూడండి. ప్రాబ్లంలో ఫస్ట్ స్టెప్ ఏంటి? మిస్టర్ శ్రీనివాస్ కదా. సో మిస్టర్ శ్రీనివాస్ ఏమవుతారండి మన కంపెనీకి? అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతారు మిస్టర్ శ్రీనివాస్? క్యాపిటల్ అకౌంట్ కదా. స్టెప్ చూడండి. సో సెకండ్ ఏమి ఇచ్చారు? సెకండ్ క్యాష్ డిపాజిట్ SBI అంటున్నాడు కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ సో బ్యాంక్ ఇచ్చారు కదా ప్రాబ్లంలో. సో మన ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ప్రాబ్లంలో ఏ బ్యాంక్ అయినా ఇవ్వనండి, మనకి అకౌంటింగ్ గ్రూప్ హెడ్ వచ్చేసరికి బ్యాంక్ అకౌంట్స్. సో థర్డ్ స్టెప్ చూడండి, ఫర్నిచర్ పర్చేజ్డ్ అండి. ఫర్నిచర్ పర్చేజ్డ్. సో ఫర్నిచర్ అని ఎంటర్ చేసుకుంటాం లెడ్జర్. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, కంపెనీకి ఫర్నిచర్ అనేది ఫిక్స్డ్ అసెట్స్ కదా. సో నెక్స్ట్ స్టెప్ పర్చేజ్ అండి. ఓకేనా? సో పర్చేజ్ కూడా మనం ఎంటర్ చేసుకోవాలి కదా లెడ్జర్స్ లో. సో పర్చేజ్ ఏమవుతుంది చెప్పండి ఇక్కడ? అకౌంటింగ్ గ్రూప్ పర్చేజెస్ అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుందండి ఇక్కడ?
ఓకేనా. సో పర్చేస్ అనేవి మనకి అండర్ పర్చేస్ అకౌంట్. సో నెక్స్ట్ స్టెప్ చూడండి. సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ అండి. సో 5th పాయింట్ చూడండి. సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ. సో ఇక్కడ చెప్పండి, ఇక్కడ మనకి లెడ్జర్ అవసరం అవుతుందా, అవసరం ఉండదా? సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ అనేది మనం లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలా టాలీ సాఫ్ట్వేర్లో, అవసరం లేదా అండి? ఆల్రెడీ ఎస్బీఐ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం లెడ్జర్ అనేది. ఓకేనా. సో ఇప్పుడు మనకి లెడ్జర్ అవసరమా టాలీ సాఫ్ట్వేర్లో? సో అవసరం ఉండదండి. చెప్పుకున్నాం కదా, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ అంటే ఏంటండి? సో ఎస్బీఐకి సంబంధించి మనం క్యాష్ అనేది తెచ్చుకున్నాం. సో క్యాష్ అనేది ఆల్రెడీ ప్రీ డిఫైన్ లెడ్జర్ అనుకున్నాం. ఓకేనా. సో క్యాష్ మనం క్రియేట్ చేయం కాబట్టి, సో ఎస్బీఐ చూడండి, ఎస్బీఐ ఆల్రెడీ క్రియేట్ చేశాను కదా. సో ఇక్కడ మనకి లెడ్జర్ అనేది యూజ్ అవ్వదు, అవసరం ఏమీ లేదు. సేల్స్ అండి. సో ప్రాబ్లంలో పర్చేస్, సేల్స్ కూడా జరుగుతాయి కదా పర్చేస్ జరిగినప్పుడు. ఓకేనా. సో సేల్స్ అనేది అకౌంటింగ్ గ్రూప్ సేల్స్ అకౌంట్స్. సో ప్రాబ్లంలో నెక్స్ట్ స్టెప్ చూడండి. సో నెక్స్ట్ స్టెప్ ఏమి ఇచ్చారు? పర్చేస్ రిటర్న్స్ అండి. ఓకేనా. సో పర్చేస్ రిటర్న్స్ ఉన్నాయి, సేల్స్ రిటర్న్స్ ఉన్నాయి. సో పర్చేస్ రిటర్న్స్ అండి. సో మనకి పర్చేస్ రిటర్న్స్ వస్తే మనకి ఏమవుతుంది చెప్పండి? కంపెనీకి పర్చేస్ రిటర్న్స్ అండర్ గ్రూప్ ఏమనుకున్నాం? పర్చేస్ రిటర్న్స్ అండర్ గ్రూప్ మనం పర్చేస్ అకౌంట్ అండి. ఓకేనా. సో ఎందుకంటే పర్చేస్ మీద మనకి ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కాబట్టి అండర్ పర్చేస్ అకౌంట్స్ అనుకున్నాం. నెక్స్ట్ పాయింట్ కూడా ఇచ్చారు కదండి, సేల్స్ రిటర్న్స్. సో సేల్స్ రిటర్న్స్ ఏమవుతాయండి? సేల్స్ అకౌంట్స్, అంతే కదా. ఓకే. సో ప్రాబ్లంలో చూడండి, ఇంకేమన్నా పాయింట్స్ ఉన్నాయా లెడ్జర్స్ యాడ్ చేయాల్సినవి? సో పర్చేస్ రిటర్న్స్ ఎంటర్ చేసాము, సేల్స్ రిటర్న్స్ టైప్ చేసాము. ఓకేనా. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ అంటే ఎస్బీఐ ఎంటర్ చేసుకున్నాం. క్యాష్ ప్రీ డిఫైన్ లెడ్జర్ కాబట్టి ఇక్కడ లెడ్జర్ అవసరం ఉండదు. సో నెక్స్ట్ పాయింట్ పర్చేస్ రికార్డ్ చేశాను. ఫర్నిచర్ పర్చేస్డ్. ఓకేనా. ఫర్నిచర్ లెడ్జర్ కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. మిస్టర్ శ్రీనివాస్ క్యాపిటల్ పెట్టారు కాబట్టి మన కంపెనీకి మిస్టర్ శ్రీనివాస్ అనేది కూడా మనం ఎంటర్ చేసుకున్నామండి అండర్ క్యాపిటల్ అకౌంట్ కింద. సో ప్రాబ్లంలో ఇంకేమన్నా మనకి లెడ్జర్స్ అవసరం అవుతాయా చూడండి ఇక్కడ. సో మిస్టర్ శ్రీనివాస్ క్యాపిటల్, ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్, ఫర్నిచర్, ఫిక్స్డ్ అసెట్, పర్చేస్, సేల్స్, పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్. సో ఇవి కాకుండా మనకి ప్రాబ్లంలో ఇంకేమైనా లెడ్జర్స్ అవసరం అవుతాయా అండి? సో ఇంకేమైనా లెడ్జర్స్ అవసరం అవుతాయా లేదా? ఓకేనా. సో ప్రాబ్లంకి సంబంధించి మనం అన్ని లెడ్జర్స్ కూడా క్రియేట్ చేసేసుకున్నామండి. ఎంటర్ యాక్సెప్టెన్సీ ఎస్. చూడండి ఇక్కడ మనం ఏమైతే లెడ్జర్స్ క్రియేట్ చేసామో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చూడండి టాలీ సాఫ్ట్వేర్లో. సో ఫర్నిచర్ మిస్టర్ శ్రీనివాస్, పర్చేస్ రిటర్న్స్, పర్చేస్, సేల్స్ అండ్ సేల్స్ రిటర్న్స్ అండి, ఎస్బీఐ కూడా. సో ఇక్కడ చూస్తే మీరు క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా మనకి డిస్ప్లే ఇస్తున్నాయి లెడ్జర్స్లో కదా. సో క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సంబంధించి నేనేమీ లెడ్జర్స్ క్రియేట్ చేయలేదండి, అయినా కూడా టాలీ సాఫ్ట్వేర్లో డిస్ప్లే ఇస్తున్నాయి. ఎందుకనంటే ఆ రెండు కూడా మనకి ప్రీ డిఫైన్ లెడ్జర్స్ కాబట్టి. ఓకేనా. సో ప్రాబ్లంలో మీకు ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సో సెట్టింగ్స్లో కానీ లెడ్జర్స్ పోస్ట్ చేయడంలో కానీ ఇక్కడ దాకా మీకు ఏమైనా ప్రాబ్లంలో డౌట్ ఉంటే చెప్పండి. సో ప్రాబ్లంలో క్యాష్ డిస్కౌంట్ ఉంది. క్యాష్ డిస్కౌంట్ సంబంధించి మనం సెట్టింగ్స్ త్రూ F11 ద్వారా మనం సెట్టింగ్స్ కూడా చేంజ్ చేసేసుకున్నాము. ఓకేనా. సో అదే విధంగా మనకి ప్రాబ్లంలో పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ కూడా ఇచ్చారు కాబట్టి సో వాటికి సంబంధించి మన సెట్టింగ్స్ కూడా
మనం టాలీ సాఫ్ట్వేర్లో చేంజ్ చేసుకున్నాము. సో ప్రాబ్లంలో పర్చేస్లో మనకి సెట్స్ ఇచ్చారు కాబట్టి సెట్స్కి సంబంధించి మనం ఇన్వెంటరీలో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేసాము. సో వాటికి సంబంధించి స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసాము. అదేవిధంగా మనం లెడ్జెస్ కూడా పోస్ట్ చేసాము. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ఇక్కడ దాకా ప్రాబ్లమేటిక్లో? అవునండి. సో మనకి క్యాష్ డిస్కౌంట్ అయినా ట్రేడ్ డిస్కౌంట్ అయినా సరే మనకి ప్రాబ్లంలో లెడ్జర్స్లో ఏముండదండి. ఓకేనా? మనకి లెడ్జర్స్లో ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా? మనం ఓన్లీ వోచరింగ్ పార్ట్లోనే డిస్కౌంట్కి సంబంధించి మనం అమౌంట్ వేయాల్సి ఉంటుందండి. ఓకేనా? సో అది ఎలా అనేది నేను ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను వోచర్స్ గురించి. ఓకే? సో ఇప్పటిదాకా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి ప్రాబ్లమేటిక్లో. సో ఈ పాయింట్ వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో లేదు అంటే నేను వోచరింగ్కి వెళ్ళిపోతాను. ఓకే. సో సో చూడండి వోచరింగ్ స్టార్ట్ చేస్తాను. సో గేట్వే ఆఫ్ టాలీలోంచి వోచరింగ్కి వెళ్ళాలంటే అకౌంటింగ్ వోచర్స్. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ ఏంటి? మనకి మిస్టర్ శ్రీనివాస్ అనే వాళ్ళు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేశారండి. ఓకేనా? చెప్పుకున్నాం కదా ఆల్వేస్ రిస్క్ అని. ఓకే. సో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారండి ప్రాబ్లంలో? 4 lakhs. 4 lakhs. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ అండి. క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ మనకి వోచర్ ఏమొస్తుంది ఇక్కడ? సెకండ్ పాయింట్ అండి, క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ. సో వైజాగ్ డిస్టిక్ నుంచి తేజేష్ గారు పేమెంట్ రాదు, కాంట్రా. ఓకేనా? సో ఫస్ట్ పేమెంట్ అని పెట్టారు, సెకండ్ వన్ కాంట్రా అని పెట్టారు. సో కాంట్రా ఎంట్రీస్ చెప్పుకున్నాం కదండి మనం. సో క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు లేదంటే మనకి విత్డ్రాల్ ఉన్నప్పుడు మాత్రమే, లేదంటే బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగినా కూడా మనం F4 అనే షార్ట్ కట్ కి యూజ్ చేసుకొని కాంట్రా ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం టాలీ సాఫ్ట్వేర్లో. ఓకేనా? సో అదే విధంగా ఇక్కడ చూడండి ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు? సెకండ్ పాయింట్, సో క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ అంటున్నాడు. కాంట్రా కదా? సో కాంట్రాక్ట్ షార్ట్ కట్ కి F4. సో ఇప్పుడు చూడండి ప్రాబ్లంలో, సో డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ అంటే ఏంటంటే క్యాష్ అనేది ఎస్బీఐ బ్యాంక్లోకి డిపాజిట్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మన సైడ్ నుంచి ఏంటండి, క్యాష్ అనేది బయటికి వెళ్తుందా లోపల వస్తుందా? క్యాష్ డిపాజిట్ ఎస్బీఐ అంటే సో మన దగ్గర నుంచి క్యాష్ అనేది బయటికి వెళ్తుందా అండి లోపలికి వస్తుందా అండి? సో ఒక ఆర్గనైజేషన్లో క్యాష్ ఉంది, ఆ క్యాష్ని మనం తీసుకెళ్ళి ఎస్బీఐ బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాం. ఓకేనా? సో డిపాజిట్ చేస్తుంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న క్యాష్ బయటికి వెళ్తుందా లోపలికి వస్తుందా? సో బయటికి వెళ్తుంది కదా డిపాజిట్ చేస్తే. సో డిపాజిట్ చేస్తే బయటికి వెళ్తుంది కాబట్టి ఎక్కడికి వెళ్తుందండి? ఎస్బీఐ బ్యాంక్ వెళ్తుంది. ఓకేనా? కాబట్టి ఎస్బీఐ బ్యాంక్ కోడ్ డెబిట్ చేస్తాడు. ఓకేనా? సో ఆటోమేటిక్గా మనకి క్యాష్ అనేది క్రెడిట్ అవుతుంది, ఎందుకంటే మన చేతుల నుంచి బయటికి వెళ్తుంది కాబట్టి. ఓకే? సో ఎంత అన్నారండి క్యాష్ డిపాజిట్ టు ఎస్బీఐ? 50,000. సో చెప్పుకున్నాను కదా, సో ప్రీవియస్ క్లాసెస్లో కూడా మీకు చెప్పాను, మనం ఎప్పుడైతే ఒక క్యాష్ డిపాజిట్ చేయడానికి బ్యాంక్కి వెళ్ళినప్పుడు మన డిపాజిట్ ఫామ్ తీసుకుంటాం కదండి. సో డిపాజిట్ ఫామ్ తీసుకున్నప్పుడు దాని మీద డినామినేషన్స్ కూడా మనకు కంపల్సరీగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అంటే మనం హండ్రెడ్స్ ఎన్ని తెచ్చాము, థౌజండ్స్ ఎన్ని, 2000s ఎన్ని, సో వాల్యూకి సంబంధించి. ఓకేనా? సో ఇక్కడ ప్రాబ్లంలో ఎంత అన్నారు? 50,000. సో నేను ఒక 2,000 అండి, సరిపోయింది కదా, టోటల్ 50,000. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, సో ఫర్నిచర్ పర్చేజ్ అండి. ఓకేనా? మనకి ఆర్గనైజేషన్కి ఒక ఫర్నిచర్ అవసరమైంది, సో ఫర్నిచర్ అనేది కొంటున్నాం. సో ఫర్నిచర్ కొంటుంటే క్యాష్ అనేది ఏమవుతుందండి? సో ఫర్నిచర్ కొంటుంటే ఇక్కడ క్యాష్ అనేది మనకి లోపలికి వస్తుందా లేకపోతే బయటికి వెళ్తుందా? సో ఫర్నిచర్ పర్చేజ్ అంటే
ఫర్నిచర్ కొనటం వల్ల మనకి క్యాష్ అనేది లోపలికి వస్తుందా బయటకు వెళ్తుందా అండి? కదా. సో ఫర్నిచర్ పర్చేజ్డ్ అంటే మన క్యాష్ అనేది కూడా బయటకు వెళ్తుందండి. ఓకేనా. సో బయటకు వెళ్తే ఏమనుకున్నాం, పేమెంట్ అనుకున్నాం కదా. సో పేమెంట్కి షార్ట్ కట్ కీ ఏంటండి, ఎఫ్ఐ. సో మనకి ప్రాబ్లంలో ఏం చెప్పలేదు కదా. సో జస్ట్ ఫర్నిచర్ పర్చేజ్డ్ అన్నారు. సో కాబట్టి అది క్యాష్ ఫర్నిచర్ అవుతుంది. ఓకేనా. సో ప్రాబ్లంలో ఎంత అన్నారండి, ఫర్నిచర్ పర్చేజ్డ్ 15,000. సో చూడండి, సో ఇదే పాయింట్ కనుక మనకి ప్రాబ్లంలో, సో ఇక్కడ ఫర్నిచర్ పర్చేజ్డ్ త్రూ ఎస్బీఐ అంటే ప్రాబ్లం అప్పుడు ఏమొస్తుందండి అకౌంట్లోకి చెప్పండి. సో ఇదే పాయింట్ని ఫర్నిచర్ పర్చేజ్డ్ త్రూ ఎస్బీఐ అంటే మనకి అకౌంట్లోకి ఏమొస్తుంది అప్పుడు, సో ట్రాన్సాక్షన్ మారిపోతుందండి అక్కడ. సో అప్పుడు అది క్యాష్ ఫర్నిచర్ కాదు. ఓకేనా. అప్పుడు ఏమని పెట్టుకుంటాం, సో పేమెంట్లోనే అకౌంట్లో క్యాష్ బదులు మనం బ్యాంక్ అని మెన్షన్ చేసుకోవాలి. ఓకేనా. కాంట్రా రాదండి ఇమ్రాన్ గారు. ఓకేనా. సో మనం ఏమని చెప్పుకుంటున్నాం ఇక్కడ ప్రాబ్లంలో, సో ఫర్నిచర్ పర్చేజ్డ్ కాబట్టి మనకి ప్రాబ్లంలో ఏం ఇవ్వలేదండి, త్రూ బ్యాంక్ అని కానీ త్రూ పర్సన్ నేమ్ కానీ ఏ ఇవ్వలేదు కాబట్టి మనం క్యాష్ అనేది తీసేసుకున్నాం. ఓకేనా. సో అదే పాయింట్ ఇక్కడ ఫర్నిచర్ పర్చేజ్డ్ త్రూ ఎస్బీఐ అంటే అప్పటికి మనకి పేమెంట్లో ఎంట్రీ ఏమవుతుందండి, ఇక్కడ అకౌంట్లో ఉన్న క్యాష్ మనకి ఎస్బీఐ బ్యాంక్గా మారిపోతుంది. ఓకేనా. ఫర్నిచర్ అనేది కామన్ అండి. ఓకేనా. ఇక్కడ మనకి ఏమి ఇవ్వలేదు కాబట్టి త్రూ క్యాష్ ద్వారా మనం తీసుకున్నాం కాబట్టి అకౌంట్లో క్యాష్ అని మెన్షన్ చేశాను. ఓకేనా. సో ప్రాబ్లంలో క్లియర్గా చెప్తారండి, త్రూ బ్యాంక్ ద్వారానా త్రూ పర్సన్ ద్వారానా, లేదు అంటే సింపుల్గా ఇట్లా ఇచ్చేస్తారు. సో ఫర్నిచర్ పర్చేజ్డ్ అని, సో ఫర్నిచర్ పర్చేజ్డ్ అని సింపుల్గా ఇస్తే మనకి ప్రాబ్లంలో అది మనకి క్యాష్ ఫర్నిచర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ చూడండి అండి. సో పర్చేజ్ యాజ్ ఫాలోస్. ఓకేనా. సో ఇక్కడ పర్చేజ్ యాజ్ ఫాలోస్ 3 ప్రొడక్ట్స్ అని కొంటున్నారండి, శాంసంగ్ మొబైల్స్, లెనోవో మొబైల్స్, నోకియా మొబైల్స్. ఓకే, ఇవన్నీ కూడా మనకి వోచర్లో ఎక్కడ డిస్ప్లే అవుతాయండి చెప్పండి. సో ఈ పర్చేజ్కి సంబంధించి మనం వోచరింగ్లో ఎక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది, పర్చేజ్ వోచర్ కదా. పర్చేజ్కి మన షార్ట్ కట్కి ఏమనుకున్నామండి, F9. ఓకేనా. సో చూడండి ఇప్పుడు, సో పేమెంట్లో ఉంది యాక్చువల్గా మనకి టాలీ సాఫ్ట్వేర్ ఇప్పుడు. సో వోచర్ అనేది పేమెంట్ వోచర్లో ఉందండి ఇప్పుడు. ఓకేనా. సో నేను F9 అని ప్రెస్ చేస్తాను చూడండి. సో F9 అని మనం ప్రెస్ చేయగానే ఏమైపోయింది, సో పేమెంట్లో ఉన్న వోచర్ మనకి టాలీ సాఫ్ట్వేర్లో పర్చేజ్ వోచర్గా మారిపోయింది. ఓకేనా. సో ఇక్కడ ప్రాబ్లంలో పర్చేజ్ యాజ్ ఫాలోస్ అన్నారండి. ఓకే, సో ఇక్కడ మెన్షన్ ఏం చేయలేదు కదా, త్రూ ఎస్బీఐ బ్యాంక్ ద్వారానా లేదంటే త్రూ పర్సన్ అంటే క్రెడిట్ పర్చేస్ చేసామని ఏం లేదు కదా. సో అంటే ఇప్పుడు మనకి పార్టీ అకౌంట్ ఏమవుతుంది అక్కడ, సో ఇక్కడ పార్టీ అకౌంట్ ఏమవుతుందండి, క్యాషే కదా. సో ఇందాక పాయింట్ కూడా ఫర్నిచర్ పర్చేస్ కూడా మనకి త్రూ బ్యాంక్ ద్వారా త్రూ పర్సన్ అని ఇవ్వలేదు కాబట్టి క్యాష్ అని తీసుకున్నాం. ఇక్కడ కూడా సేమేనండి, పర్చేస్ యాజ్ ఫాలోస్ అంటున్నారు కానీ త్రూ బ్యాంక్ ద్వారా పర్చేస్ చేస్తున్నామా లేదంటే త్రూ క్రెడిట్ అంటే డబ్బులు ఇవ్వకుండా ముందు మనం ప్రొడక్ట్స్ అయితే తీసేసుకొని తర్వాత మనం పే చేస్తున్నామని ఏం చెప్పలేదు కదా ప్రాబ్లంలో. సో అందుకని పార్టీ అకౌంట్ కూడా క్యాష్ అకౌంటే అవుతుందండి. ఓకేనా. సో ఏమేం పర్చేస్ చేసామండి, శాంసంగ్ మొబైల్స్. సో శాంసంగ్ మొబైల్స్ ఎంత అండి, 15 సెట్స్. ఓకేనా. సో ఇక్కడ గమనిస్తే మనకి ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో ఈ డిస్కౌంట్ అనే కాలం మనకి పర్చేస్ వోచర్లో డిస్ప్లే అవ్వలేదు, చూసారా ఇక్కడ. సో క్వాంటిటీ, రేటు, తర్వాత డిస్కౌంట్ అనే కాలం మనకి డిస్ప్లే చేస్తుందా టాలీ సాఫ్ట్వేర్లో కదా. సో డిస్కౌంట్ అనే కాలం మనకి డిస్ప్లే చేస్తుందంటే ఏంటండి, సో మనకి ప్రాబ్లంలో క్యాష్ డిస్కౌంట్ ఉంది కాబట్టి మనం స్టార్టింగ్ ప్రాబ్లం ముందు సెట్టింగ్స్ చేసుకున్నాం కదా. సో క్యాష్ డిస్కౌంట్ అనే కాలంని నోలో ఉంది కాబట్టి ఇప్పుడు ప్రాబ్లంలో మనం యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పని నేను సెట్టింగ్స్ మార్చాను. ఓకేనా. అదేనండి ఈ కాలం చూసారా,
సో క్వాంటిటీ రేట్ పక్కన మనకి డిస్కౌంట్ అనే కాలం మనకి యాడ్ అయిపోయింది టాలీ సాఫ్ట్వేర్లో. సో ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో మీరు గమనిస్తే ఓన్లీ క్వాంటిటీ ఉంటుంది, రేట్ ఉంటుంది. ఈ రెండు ఎంటర్ చేయగానే మనకి టోటల్ అమౌంట్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? సో ప్రాబ్లంలో ఇప్పుడు స్పెషల్గా క్యాష్ డిస్కౌంట్ అని మెన్షన్ చేశారు కాబట్టి డిస్కౌంట్కి సంబంధించి సెట్టింగ్స్ మనం టాలీ సాఫ్ట్వేర్లో మనకి ముందే మార్చారు కాబట్టి ఇక్కడ డిస్కౌంట్ కాలం అనేది మనకి యాడ్ అయింది. ఓకేనా? సో అలా ప్రాబ్లమేటిక్ ప్రకారం ఏమైతే మనకి సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలండి. మీకు ఈ పాయింట్ క్లియరా? డిస్కౌంట్ కాలం ఎలా యాడ్ అయిందో టాలీ సాఫ్ట్వేర్లో. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి డిస్కౌంట్ గురించి? సో డిస్కౌంట్ ఎలా యాడ్ అయింది అనే టాలీ సాఫ్ట్వేర్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? ఓకే. సో ఏం డౌట్స్ లేవంటున్నారు కదా. సో ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాం చూడండి మళ్ళీ. సో ప్రాబ్లంలో ఏమన్నారు, శాంసంగ్ మొబైల్స్ 15 సెట్స్ అంటున్నారండి. ఓకేనా? అంటే 15 శాంసంగ్ మొబైల్స్ తీసుకున్నారు, వాటి కాస్ట్ ఎంత అంటున్నారు 7000. ఓకేనా? సో ఓవరాల్గా 15 సెట్స్ కాస్ట్ ఎంత అంటున్నారు 7000. సో వీటి మీద క్యాష్ డిస్కౌంట్ ఎంత ఇచ్చామండి 12%. ఓకేనా? సో నార్మల్గా మనం ఏం చేస్తాము, 15 సెట్స్ అంటే 15 ఇంటూ 7000 అని వేసుకుంటాం క్యాలిక్యులేటర్లో. సో ఓవరాల్గా ప్రైస్ వస్తుంది, ఒక టోటల్ వాల్యూ మీద 12% తీసేసి వాల్యూ వేస్తాం. ఓకేనా? సో టాలీ సాఫ్ట్వేర్లో అలా అవసరం ఉండదండి. సో చూడండి, సో జస్ట్ ఇక్కడ 15 అని ఎంటర్ చేస్తున్నాను సెట్స్. ఓకేనా? సో ఎందుకంటే మనం యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేసాం కాబట్టి శాంసంగ్ మొబైల్స్ అనే సెట్సే కదా. ఎస్. సో వాల్యూ ఎంత అంటున్నారండి 7000. ఓకేనా? సో ఇక్కడ డిస్కౌంట్ కాలం అనేది ఎంటర్ చేశాను చూడండి నేను. సో క్వాంటిటీ ఎంటర్ చేసిన తర్వాత రేట్ ఆఫ్ పర్ అంటే మన 15 సెట్స్ 7000కి మనం కొన్నాం కదా. 7000 ఎంటర్ చేసిన తర్వాత మీకు డిస్కౌంట్ కాలం దగ్గర ఒక బ్లాంక్ డైలాగ్ బాక్స్ అనేది మీకు హైలైట్ అవుతుందండి వైట్ కలర్లో. ఓకేనా? సో అక్కడ మనకి ప్రాబ్లంలో ఎంత అన్నారండి 12% అంటున్నారు. ఓకే చూడండి ఇక్కడ. సో 12%. సో నేను ఇక్కడ మీకు ఇప్పుడు చూడండి, సో 15 సెట్స్ 7000 అండి. టోటల్ అమౌంట్ ఎంత ఉందండి 1,05,000. ఈ 1,05,000 టోటల్ ఎప్పుడు డిస్కౌంట్ యాడ్ చేయకముందు. ఓకేనా? సో డిస్కౌంట్ యాడ్ చేయకముందు టోటల్ వాల్యూ ఎంత 1,05,000. నేను ఎప్పుడైతే డిస్కౌంట్ యాడ్ చేశాను కదా 12% టాలీ సాఫ్ట్వేర్లో ఇప్పుడు చూడండి ఏమవుతుందో. చూడండి అమౌంట్ ఏమైందండి ఇక్కడ, అమౌంట్ ఏమైంది ఇక్కడ కదా. సో ఎప్పుడైతే మనం డిస్కౌంట్ యాడ్ చేసామో ఇప్పుడు అమౌంట్ అనేది ఏమవుతుంది ఇక్కడ మారిపోయింది కదా. అంటే డిస్కౌంట్ ఇవ్వడం వల్ల జనరల్గా ఏంటి మనకి వాల్యూ అనేది తగ్గింది. ఓకేనా? సో అర్థమైంది ఈ పాయింట్. ఈ పాయింట్ నేను ఎందుకు మీకు క్లియర్ పిక్చర్ చూపించాను అంటే బిఫోర్ డిస్కౌంట్కి ఆఫ్టర్ డిస్కౌంట్కి మీకు తేడా తెలియాలండి. ఓకేనా? సో అర్థమైందా ఇక్కడ మన డిస్కౌంట్ యాడ్ చేయడం వల్ల టోటల్ వాల్యూ ఎలా తగ్గుతుందని. ఓకే. సో 92,400 అయిందండి ఎప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ కూడా మనం ఇచ్చిన తర్వాత. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ ఏమన్నారండి, సో లెనోవో మొబైల్స్. సో లెనోవో మొబైల్స్ ఎంత కొన్నామండి 10 సెట్స్. ఓకేనా? 10 సెట్స్ ఈచ్ వన్ 5,500. డిస్కౌంట్ కూడా ఉందండి. ఓకేనా? 15%. చూడండి, సో 10 సెట్స్ ఈచ్ వన్ 5,500 అంతే కదా ప్రాబ్లంలో. ఎంటర్. సో మనకి డిస్కౌంట్ ఎంత అన్నారండి ఇక్కడ చూడండి ప్రాబ్లంలో సెకండ్ పాయింట్లో. సో ఫస్ట్ పాయింట్ 12% కాబట్టి 12% ఎంటర్ చేసుకున్నాం డిస్కౌంట్. సో లెనోవో మొబైల్స్ మీద ఎంత అన్నాడండి డిస్కౌంట్ 15% అంటున్నాడండి. ఓకేనా? సో ఇప్పుడు కాస్ట్ చూసారా, సో 10 సెట్స్ కాస్ట్ 5,500 ఈచ్ వన్ కాబట్టి మనకి టోటల్ వాల్యూ ఎంత అయింది 55,000. ఓకేనా? ఈ 55,000 అనేది మన డిస్కౌంట్ యాడ్ చేయకముందండి. ఓకేనా? సో యాడ్ చేసిన తర్వాత మనకి ఎంత డిస్కౌంట్ వస్తుందో చూడండి అమౌంట్లో. చూడండి ఇక్కడ,
సో అమౌంట్ అనేది ఇందాక 55,000 చేంజ్ ఉందండి, ఓకేనా. సో ఎప్పుడైతే నేను 15% డిస్కౌంట్ ఇచ్చానో ఈ అమౌంట్ అనేది మారిపోయింది కదా. సో 46,750. సో ఫైనల్ అమౌంట్ ఇది, ఓకేనా. సో అట్లా ప్రాబ్లంలో మనకి ఏదైనా డిస్కౌంట్స్ ఇస్తే కంపల్సరీగా మనం ఎంటర్ చేసుకోవాలండి, ఓకేనా. సో ప్రాబ్లంలో ఈ రెండు కాకుండా పర్చేస్ ఇంకోటి కూడా జరిగింది కదా మనకి. సో చూడండి, సో థర్డ్ పాయింట్ ఏమంటున్నారు, నోకియా మొబైల్స్ కదా. సో నోకియా మొబైల్స్ ఎంత కొన్నామండి, సో 5 సెట్స్ కొన్నామండి ఇక్కడ. సో 5 సెట్స్ కొన్నాం, 6,000 కాస్ట్, ఓకేనా. సో ఈచ్ వన్ 6,000 అంటే ఏమవుతుందండి ఇక్కడ చూడండి. సో 5 సెట్స్ కొన్నాము, సో 6,000 కాస్ట్, సో 30,000 అయిందండి, అంతే కదా. 6,000 × 5 అంటే ఏంటి, నార్మల్ క్యాలిక్యులేషన్ 30,000. ఈ 30,000 ఎప్పుడండి మనం సో ఇప్పుడు చూడండి 25% డిస్కౌంట్ ఇచ్చారు కదా. ఈ వాల్యూ ఎంత చేంజ్ వస్తుందో చూడండి, 22,500, ఓకేనా. అంటే సో ప్రాబ్లంలో ఇంకేమైనా ఉన్నాయండి. సో శాంసంగ్ మొబైల్స్, లెనోవో మొబైల్స్, నోకియా మొబైల్స్, ఈ మూడే కదా డిస్కౌంట్స్ ఇచ్చి అడిగింది ప్రాబ్లంలో. సో అందుకని ఈ మూడే ఎంటర్ చేశానండి, ఓకేనా. సో ప్రాబ్లంలో ఇంకేమి లేవు కాబట్టి జస్ట్ ఎంటర్, సేవ్, ఓకేనా. సో మనం ఏవైతే పర్చేస్ చేసామో విత్ క్యాష్ డిస్కౌంట్స్ తోటి, క్యాష్ డిస్కౌంట్స్ వోచర్స్ కూడా మనకి సేవ్ అయిపోయినాయండి. సో డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అర్థమైందా మీకు. సో మనం క్యాష్ డిస్కౌంట్ ఎలా చేసుకున్నామో, యాడ్ చేసుకున్నామో అర్థమైందండి మీకు. ప్రాబ్లంలో ఇచ్చిన అమౌంట్కి ప్లస్ డిస్కౌంట్ అడిగిన వాల్యూకి మనం బిఫోర్ డిస్కౌంట్ వాల్యూకి, ఆఫ్టర్ డిస్కౌంట్ వాల్యూకి నేను ఎలా ఎంటర్ చేశానో మీకు అర్థమైందా ప్రాబ్లంలో. ఇక్కడ ఏం డౌట్స్ లేవు కదండి మీకు. సో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు ఎండ్ ఆఫ్ ది క్లాస్లో నేను డిస్కస్ చేస్తాను, ఓకేనా. సో ఒకసారి రిపీట్ అంటున్నారు, నో ప్రాబ్లం అండి, ఓకేనా. మీకు ఇంకో ప్రాబ్లం ఇస్తే ఈజీగా అర్థమైపోతుంది, ఓకేనా. సో ప్రాబ్లంలో ఆఫ్టర్ పర్చేస్ తర్వాత ఏముందండి పాయింట్ మనకి, సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ. సో ఇదేమనుకున్నాం మనం, క్యాష్ డిపాజిట్ చేసినా లేదంటే క్యాష్ విత్డ్రా చేసినా మనం ఎక్కడ ఓచర్లో ఎక్కడ రికార్డ్ చేయాలని చెప్పుకున్నామండి ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో కూడా. క్యాష్ డిపాజిట్ అయినా క్యాష్ విత్డ్రా అయినా. సో కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి నేను కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఓకేనా. సో బిఫోర్ డిస్కౌంట్కి, ఆఫ్టర్ డిస్కౌంట్కి ఒకసారి రిపీట్ చేయమంటున్నారు, నో ప్రాబ్లం అండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. మీకు ఎండ్ ఆఫ్ ది క్లాస్లో ఒకసారి నేను చెప్తాను. సో ఇప్పుడు ఈ పాయింట్ చూడండి, సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ అండి, మనకి వోచరింగ్లో ఎక్కడ ఎంటర్ చేయాలండి ఇది, ఈ పాయింట్ అనేది మన ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. డిపాజిట్ అయినా సరే లేదంటే విత్డ్రాల్ అయినా, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అయినా కూడా మనం ఒక వోచర్ మెయింటైన్ చేస్తాం టాలీ సాఫ్ట్వేర్లో అని, ఓకేనా. కాంట్రా, సో కాంట్రాకి షార్ట్ కట్ కి ఏమనుకున్నామండి, F4 కదా, ఓకే. సో ఇందాక పాయింట్లోనేమో మనం క్యాష్ డిపాజిట్ చేసామండి సెకండ్ పాయింట్లో. సో ఇక్కడ ఏమంటున్నారు చూడండి, సో 5th పాయింట్లో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ. సో సెకండ్ పాయింట్లో మనకి క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి ఎస్బీఐని డెబిట్ చేసాం. సో 5th పాయింట్లో ఏమంటున్నారు, సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ, ఓకేనా.
సో అదే బ్యాంక్ నుంచి మనం తిరిగి తెచ్చుకుంటున్నాం. సో ఇక్కడ ఎలా ఎంటర్ చేయాలి చెప్పండి. సో తిరిగి తెచ్చుకుంటున్నాం కాబట్టి మనకి క్యాష్ అనేవి లోపలికి వస్తున్నాయా లేదంటే బయటికి వెళ్తుందా? సో ఇందాక డిపాజిట్ కాబట్టి మన చేతిలోంచి క్యాష్ అనేది బ్యాంక్కి డెబిట్ అయిందండి. ఓకేనా? సో ఎందుకంటే మన చేతిలోంచి బయటికి వెళ్తుంది కాబట్టి. ఇప్పుడు ఈ పాయింట్ చూడండి, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ. ఓకేనా? మనం ఏదైతే డిపాజిట్ చేసామో బ్యాంకులో మనీ, అదే మళ్ళీ మనం తిరిగి తెచ్చుకుంటున్నామండి. ఓకేనా? తిరిగి తెచ్చుకుంటుంటే ఏమవుతుంది, క్యాష్ అనేది లోపలికి వస్తుంది. ఓకేనా? సో లోపలికి వస్తుంది కాబట్టి మనం క్యాష్ని డెబిట్ చేస్తున్నాం. సో ఎవరి దగ్గర నుంచి అండి? ఎస్బీఐ నుంచి. ఓకేనా? సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ ఎంతండి? 30,000. ఓకేనా? సో ఇక్కడ మీరు గమనిస్తే ఇందాక మనం డిపాజిట్ చేసినప్పుడు డినామినేషన్ అయిందండి. ఓకేనా? సో విత్డ్రా ఫామ్ లో అడగరు. సో ఎందుకంటే విత్డ్రా ఫామ్ లో జనరల్ గా బ్యాంకర్స్ మనకి ఏదైతే క్యాష్ ఇస్తారో అదే తీసుకుంటాం కదా జనరల్ గా. ఓకేనా? సో ఓన్లీ డిపాజిట్ చేసినప్పుడు మాత్రమే మనం ఏదైతే అమౌంట్ మనం బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నామో 200 100 1000 500 అనేది డిపెండ్స్ ఆన్ మన కరెంట్ బట్టి ఎంటర్ చేస్తామండి. ఓకేనా? సో విత్డ్రా ఫామ్ ఏమి ఉండవు కదా. సో బ్యాంక్ క్యాష్ ఇస్తారు అంత తీసుకుంటాం. ఓకేనా? సో అందుకని మనకి టాలీ సాఫ్ట్వేర్ లో కూడా విత్డ్రా ఫామ్ లో డినామినేషన్ అడగలేదు. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో పర్చేస్ అయిపోయినాయి, ఇప్పుడు సేల్స్ అంటున్నారండి. ఓకేనా? సో మనం ఏమైతే పర్చేస్ చేసామో శాంసంగ్ మొబైల్స్, లెనోవో మొబైల్స్, నోకియా మొబైల్స్, సో వీటికి సంబంధించి సేల్స్ కూడా చేశారంట, డిస్కౌంట్స్ కూడా ఇచ్చారు చూడండి. సో సేల్స్ అంటున్నారు కాబట్టి ఇక్కడ ఓచర్ ఏమవుతుంది మనకి షార్ట్ కట్ కి F8. ఓకేనా? సో పర్చేస్ లాగా సేల్స్ కూడా త్రూ క్యాష్ అంటున్నారు కాబట్టి క్యాష్. ఎందుకంటే మనకి ప్రాబ్లంలో సేల్స్ యాజ్ ఫాలోస్ అన్నారు కానీ త్రూ బ్యాంక్ ద్వారా త్రూ పర్సన్ పేరు అనేది ఏమి ఇవ్వలేదు కాబట్టి నేను క్యాష్ అనేది తీసుకుంటున్నానండి ఇక్కడ కూడా. ఓకేనా? సో చూడండి, సో సేల్స్ ఏం చేశారు? శాంసంగ్ మొబైల్స్ అండి. ఓకేనా? శాంసంగ్ మొబైల్స్. సో ఎన్ని సెట్స్ అమ్ముతున్నారండి ఇక్కడ? సో కొన్నది 15 సెట్స్ కదా. సో ఓవరాల్ గా 15 సెట్స్ కొన్నవి కూడా తిరిగి మళ్ళీ 15 సెట్లు కూడా అమ్మేస్తున్నామండి. కాకపోతే ఇక్కడ వాల్యూ చూసారా? సో మనం శాంసంగ్ మొబైల్స్ 15 సెట్స్ కొన్నదేమో 7,000 కొన్నాం, కానీ అమ్మేది చూసారా ఇక్కడ 12,000 అమ్ముతున్నామండి. ఓకేనా? సో ఎప్పుడైనా సరే మనం కొన్న వాల్యూకి అమ్మిన వాల్యూకి డిఫరెన్స్ ఉంటుంది కదా. మనం కొన్న వాల్యూకి అమ్మం కదండి. ఓకేనా? సమ్ మార్జిన్ అనేది ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే మన కొన్న వాల్యూ కన్నా అమ్మిన వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? శాంసంగ్ మొబైల్స్ ఎంత అండి? 15 సెట్సా? సో 15 సెట్స్ వాల్యూ ఎంత అండి? 12,000. సో ఇక్కడ అమ్ముతున్నామండి, 12,000కి అమ్ముతున్నాం. అదే విధంగా చేసేటప్పుడు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. సో చేంజ్ చేయక ముందు చూసారా, డిస్కౌంట్ యాడ్ ముందు వాల్యూ 1,80,000. ఓకేనా? సో ఇక్కడ ప్రాబ్లంలో ఎంత అంటున్నారు? మనం సేల్ చేస్తున్నాము, సో డిస్కౌంట్ ఎంత అంటున్నారండి? 10% అంటున్నారు. ఓకేనా? ఇక్కడ చూడండి, సో ఎప్పుడు 10% అని యాడ్ చేశానో అప్పుడు టోటల్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. 1,62,000 వస్తుంది చూడండి, వచ్చిందా? సో ఇందాకేమో మనకి 1,80,000 ఉంది. సో 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఏమైందండి ఆ వాల్యూ? సో 1,62,000కి తగ్గింది. ఓకేనా? సో 1,62,000 అంటే మనం డిస్కౌంట్ ఇచ్చినా కూడా మనం పర్చేస్ చేసిన వాల్యూ కంటే ఎక్కువే వచ్చిందండి సేల్ చేయడం వల్ల. ఓకేనా? ఓకే. సో శాంసంగ్ మొబైల్స్తో పాటు ఇంకా 2 మొబైల్స్ కూడా ఉన్నాయి చూడండి. సో లెనోవో మొబైల్స్, నోకియా మొబైల్స్. సో లెనోవో మొబైల్స్ ఎంత అంటున్నారండి? 10 సెట్స్ 9,000 అండి. ఓకేనా? సో 10 సెట్స్ ఈచ్ వన్ 9,000. సో వాల్యూ చూడండి ఇక్కడ 90,000 అండి. ఓకేనా? సో ఈ వాల్యూ ఎప్పుడుది? ఈ 90,000 వాల్యూ ఎప్పుడండి? సో మనం డిస్కౌంట్ ఇవ్వక ముందు, అంతే కదా, బిఫోర్ డిస్కౌంటే కదా. ఈ 90,000 వాల్యూ అనేది బిఫోర్ డిస్కౌంట్కి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ప్రాబ్లంలో లెనోవో మొబైల్స్ మీద ఎంత డిస్కౌంట్ అంటున్నాడు చూడండి. ఇక్కడ లెనోవో మొబైల్స్ మీద డిస్కౌంట్ రేట్ ఈస్ 20% అంటున్నాడు. ఓకేనా?
సో ఈ 20 కూడా ఎంటర్ చేసుకోవాలి కదా మనం. 20% చూడండి ఇక్కడ 72,000. ఎందుకని? సో 20% డిస్కౌంట్ ఇద్దాం కాబట్టి 20% అంటే ఎంత అవుతుందండి? 90,000 మీద 18,000. ఓకేనా? సో ఇందాక మనకి 90,000 ఉంది కాబట్టి ఆఫ్టర్ డిస్కౌంటింగ్ 20% అనుకున్నాం కాబట్టి 20% అనే వాల్యూ తీసేస్తే 18,000 వాల్యూ తీసేస్తే ఎంత వచ్చింది మనకి? టోటల్ అమౌంట్ 72,000. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ చూడండి. సో నోకియా మొబైల్స్ అండి. సో నోకియా మొబైల్స్ ఎంత అంటున్నారు? 5 sets 11,000. 5 sets 11,000. సో ఈ వాల్యూ చూడండి ఇక్కడ 55,000 అనేది. సో ఇక్కడ 55,000 అనేది బిఫోర్ డిస్కౌంట్ వాల్యూ. ఓకేనా? సో ఎంత అంటున్నారండి డిస్కౌంట్? ఇక్కడ 30% అంటున్నారు. ఓకేనా? సో 11,000 మీద 30% అంటే 3,300. చూడండి ఇక్కడ. సో తగ్గిందా మనకి? సో ఇందాక మనకి ఎంత ఉందండి? 55,000 ఉంది. ఓకేనా? సో ఎప్పుడైతే నేను 30% నోకియా మొబైల్స్ మీద ప్రాబ్లం ఉన్నటువంటి 30% ఎప్పుడైతే నేను ఎంటర్ చేశానో వాల్యూ అనేది తగ్గిపోయింది. ఓకేనా? సో 38,500. సో ప్రాబ్లంలు ఇంకేమీ లేవు కాబట్టి సేవ్. సో ఈ 2 పాయింట్స్ అర్థమైనాయి అండి మీకు ఇక్కడ. సో పర్చేస్ చేసినప్పుడు డిస్కౌంట్ యాడ్ చేసుకొని వాల్యూ మనం పర్చేస్ చేసినా కానీ అదే విధంగా సేల్స్ లో కూడా మన డిస్కౌంట్ వాల్యూ ఎంటర్ చేసుకొని సేల్ చేసిన ప్రాబ్లమ్స్ అర్థమైనాయా? ఈ 2 పాయింట్స్ కూడా మన డిస్కౌంట్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. గైస్ ఇక్కడ డిస్కౌంట్స్ ఎలా యాడ్ చేసుకుంటే అనేది ప్రాబ్లంలో మీకు అర్థమైందా లేదా? సో మనం డిస్కౌంట్స్ అనేది ఎలా యాడ్ చేసుకున్నామో ఫస్ట్ బిఫోర్ ప్రాబ్లం స్టార్ట్ చేయకముందు సో మనకి సెట్టింగ్స్ ఎలా చేంజ్ చేసుకున్నామో సో అదే విధంగా ప్రాబ్లంలో ఉన్నటువంటి క్యాష్ డిస్కౌంట్ కూడా అలానే చేంజ్ చేయాలండి. ఓకేనా? సో ప్రాబ్లంలో 10% అయితే 10%, 20% అయితే 20%. ఓకే? సో మీకు సెట్టింగ్స్ అనేది నేను లాస్ట్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి క్లాస్కి. ఓకేనా? నో ప్రాబ్లం సురేఖ గారు. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ చూడండి. సో సేలింగ్ తర్వాత ఏముంది? సేల్స్ రిటర్న్స్ కూడా కొన్ని చేశారండి. ఓకేనా? లెనోవో మొబైల్స్ చేశారు అండ్ నోకియా మొబైల్స్ కూడా చేశారు రిటర్న్ అనేది. ఓకేనా? సో కస్టమర్ అనే వాళ్ళు మనం ఎన్ని ఇచ్చామండి? 10 sets ఇచ్చాము. ఓకేనా? కస్టమర్కి 10 sets ఇస్తే మళ్ళీ తిరిగి మనకి 2 sets ఇచ్చారండి. ఓకేనా? అప్పుడే కదా మనకి రిటర్న్స్ అవుతాయి అవి. అదే విధంగా నోకియా కూడా 5 sets ఇస్తే ఒక సెట్ మనకి తిరిగి ఇచ్చేశారు. ఓకేనా? త్రూ బ్రేకేజ్ కానీ ట్రాన్స్పోర్టేషన్ డ్యూరింగ్ ప్రాబ్లం వల్ల. ఓకేనా? సో ఇప్పుడు సేల్స్ రిటర్న్స్ వచ్చినాయి కాబట్టి మనకి ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్ లో ఓచర్ ఏమవుతుందండి? సేల్స్ రిటర్న్స్ కి ఓచర్ మనం ఎంటర్ చేయాలంటే టాలీ సాఫ్ట్వేర్ లో మనకి షార్ట్ కట్ కి ఏంటి సేల్స్ రిటర్న్స్ కి? సో ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను నేను, సేల్స్ రిటర్న్స్ అయినా పర్చేస్ రిటర్న్స్ అయినా సరే మనకి షార్ట్ కట్ కీస్ ద్వారా మనం టాలీ సాఫ్ట్వేర్ లో యూజ్ చేయాల్సి ఉంటుందని. సో ఇక్కడ మనకి సేల్స్ రిటర్న్స్ జరిగినాయండి ప్రాబ్లంలో. సో సేల్స్ రిటర్న్స్ కి షార్ట్ కట్ కీ ఏంటండి? Ctrl+F8 కదా. సో చూడండి ఇక్కడ. సో సేల్స్ ఓచర్ ఉంది. సో సేల్స్ ఓచర్ ఉన్నప్పుడు ఇక్కడ Ctrl+F8 అంటే సేమ్ అయిపోయింది చూడండి ఇక్కడ. సో ఇందాక సేల్స్ అని ఉంది. సో నేను Ctrl+F8 ఎప్పుడైతే ప్రెస్ చేశానో టాలీ సాఫ్ట్వేర్ లో ఏం చేయాలి? ఇక్కడ క్రెడిట్ నోట్ అని డిస్ప్లే అవుతుంది కదా. సో డిస్ప్లే అవుతుందంటే ఏంటండి? ఇది సేల్స్ రిటర్న్స్ చెప్పుకున్నాం కదా. సేల్స్ రిటర్న్స్ ఆర్ క్రెడిట్ నోట్. సేల్స్ రిటర్న్స్ నే క్రెడిట్ నోట్ కూడా అంటారు. అదే విధంగా పర్చేస్ రిటర్న్స్ నే మనకి డెబిట్ నోట్ అని కూడా అంటారు. ఓకేనా? సో ఇక్కడ మీకు టాలీ సాఫ్ట్వేర్ లో కూడా సేల్స్ రిటర్న్స్ అనే డిస్ప్లే ఇవ్వదండి. క్రెడిట్ నోట్ అనేది మాత్రమే డిస్ప్లే వస్తుంది. ఎప్పుడు? మన షార్ట్ కట్ కి Ctrl+F8.
అని యూజ్ చేసినప్పుడు మాత్రమే మనకి డిస్ప్లే వస్తాయి టాలీ వోచర్లో. ఓకేనా? సో ఈ సేల్స్ రిటర్న్స్ కూడా మనకి పర్సన్ నేమ్ ఏం ఇవ్వలేదు కదా, ఎందుకంటే సేల్స్ అనేది కూడా త్రూ క్యాష్ అన్నారు కాబట్టి సేల్స్ రిటర్న్స్ కూడా మనకి త్రూ క్యాష్ అవుతుంది. సో ఏమేమి రిటర్న్ ఇచ్చేసారండి కస్టమర్ మనకి? సో లెనోవో మొబైల్స్ 2 సెట్స్ ఇచ్చారండి. ఓకేనా? 2 సెట్స్ 9000 చూసారు ఇక్కడ. సో మనం సేల్ చేసిన వాల్యూ ఆటోమేటిక్గా నేను మళ్ళీ సేల్స్ రిటర్న్స్ అన్నప్పుడు జస్ట్ ఎంటర్ చేయగానే 9000 అని డిస్ప్లే ఇచ్చేసిందండి. ఓకేనా? సో టాలీ సాఫ్ట్వేర్లో ఎందుకు అని అంటే నేను ఆల్రెడీ సేల్స్ వాల్యూ ఎంటర్ చేశాను ప్రాబ్లంలో. చూసారు ఇక్కడ 10 సెట్స్ 9000. ఓకేనా? సో సేల్స్ రిటర్న్స్ ఎన్ని అయినాయి లెనోవో మొబైల్స్? 2 సెట్స్. సో ఎప్పుడైతే మనం అలా సేల్ చేసామో సేల్స్ రిటర్న్స్లో 2 సెట్స్ ఎంటర్ చేయగానే రేట్ ఆఫ్ వాల్యూ అనేది టాలీ సాఫ్ట్వేర్లో ఆటోమేటిక్గా డిస్ప్లే ఇస్తాయండి. ఓకేనా? సో 9000 సేల్ చేసినప్పుడు మనం డిస్కౌంట్ కూడా ఇచ్చాం కదా కస్టమర్కి. సో ఎంత డిస్కౌంట్ ఇచ్చామండి? 20%. తిరిగి ఇస్తున్నాం కదా మళ్ళీ మనమే. ఓకేనా? సో 20% డిస్కౌంట్ అనేది ఇచ్చేసాను. సో లెనోవో కాకుండా ఇంకోటి వచ్చిందండి సేల్స్ రిటర్న్ మనకి, నోకియా మొబైల్ కదా, నోకియా. సో ఎంత అండి నోకియా? 1 సెట్ కదా. చూడండి ఇక్కడ. సో నేను ఎప్పుడైతే 1 సెట్ అని ఎంటర్ చేశానో రేట్ ఆఫ్ వాల్యూ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయింది టాలీ సాఫ్ట్వేర్లో, ఎందుకంటే ఆల్రెడీ దీని సేల్ వాల్యూ అనేది మనం ఎంటర్ చేసాం. నోకియా వాల్యూ ఎంత అనుకున్నాం? 5 సెట్స్ 11,000 అనుకున్నాం కదా. సో సేల్స్ రిటర్న్స్ ఎన్ని వచ్చినాయి మనకి? 1 సెట్ వచ్చింది. సో అప్పుడు వాల్యూ అనేది ఏం మారదండి. ఓకేనా? సో జస్ట్ ఏదైతే మనకి రిటర్న్ వచ్చిందో రిటర్న్ వచ్చిన 1 కానీ 2 కానీ మళ్ళీ తిరిగి మనం కస్టమర్స్ అనే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం. ఓకేనా? సో ఇలా ఇచ్చినప్పుడు డిస్కౌంట్ కూడా ఉంది కదా. సో నోకియాకి ఎంత డిస్కౌంట్ ఇచ్చాం? 30%. ఓకేనా? $30,000. చూసారు ఇప్పుడు వాల్యూ అనేది మారిపోయింది కదా. సో బిఫోర్ డిస్కౌంట్కి ఆఫ్టర్ డిస్కౌంట్కి సో ఈ రెండే కదా సేల్స్ రిటర్న్స్ వచ్చినాయి. ఎంటర్ అండ్ సేవ్. సో నెక్స్ట్ చూడండి అండి, పర్చేజ్ రిటర్న్స్ అండి. ఓకేనా? సో మనం పర్చేస్ చేసినప్పుడు కొన్ని పర్చేజ్ రిటర్న్స్ కూడా మనం తిరిగి ఇచ్చామండి. ఓకేనా? ఏమేమి ఇచ్చేసాం? లెనోవో మొబైల్స్ ఇచ్చేసాము, నోకియా మొబైల్స్ ఇచ్చాము. సో ఇప్పుడు టాలీ సాఫ్ట్వేర్ సేల్స్ రిటర్న్స్లో ఉందండి. సో సేల్స్ రిటర్న్స్లో ఉన్న టాలీ వోచరు మనకి పర్చేజ్ వోచర్లకు రావాలంటే ఏం చేయాలి? సో పర్చేజ్ రిటర్న్స్లోకి రావాలి అంటే మనకి షార్ట్ కీ ఏంటి? సో ఇప్పుడు మనకి టాలీ సాఫ్ట్వేర్లో వోచర్ ఏమని డిస్ప్లే ఇస్తుందండి? క్రెడిట్ నోట్ అని డిస్ప్లే ఇస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మన ప్రాబ్లంలో సేల్స్ రిటర్న్స్తో పాటు పర్చేజ్ రిటర్న్స్ కూడా చేసాం. సో కాబట్టి ఇక్కడ క్రెడిట్ నోట్ అని డిస్ప్లే అనే దాన్ని మనం డెబిట్ నోట్లోకి రావాలండి. సో డెబిట్ నోట్లోకి రావాలి అంటే టాలీ సాఫ్ట్వేర్లో Ctrl+F9. సో Ctrl+F9 చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఏమైపోయింది? క్రెడిట్ డిస్ప్లే ఇచ్చింది. సో ఎప్పుడైతే మనం Ctrl+F9 అని ప్రెస్ చేసామో తిరిగి డెబిట్ నోట్ అని డిస్ప్లే ఇస్తుంది. చూసారు కదా. సో ఇది కూడా క్యాషే కదా. సో పర్సన్ పేరు ఏమి ఇవ్వలేదు కాబట్టి ప్రాబ్లంలో మొబైల్స్ ఇచ్చాము, నోకియా మొబైల్స్ ఇచ్చాము. లెనోవో మొబైల్స్ ఎంత ఇచ్చామండి? 2 సెట్స్ ఇచ్చాము. ఓకేనా? లెనోవో మొబైల్స్ 2 సెట్స్ ఇచ్చాము. సో 2 సెట్స్కి సాఫ్ట్వేర్ ఎందుకంటే పర్చేస్ చేసినప్పుడు వాల్యూ ఎంటర్ చేసుకుంటుందండి. ఓకేనా? సో పర్చేస్ చేసుకున్నప్పుడు టాలీ సాఫ్ట్వేర్లో వాల్యూ ఎలాగో ఎంటర్ చేసుకుంటాం కాబట్టి మనం తిరిగి ఇచ్చేటప్పుడు కూడా వాల్యూ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది టాలీ సాఫ్ట్వేర్లో, ఎందుకంటే ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది కాబట్టి డేటా అనేది. ఓకేనా? సో ఇక్కడ డిస్కౌంట్ కూడా ఇచ్చాం కదా లెనోవో మొబైల్స్ మీద. ఎంత ఇచ్చాం చూడండి? 15% అండి. ఓకేనా? చూడండి వాల్యూ అనేది చేంజ్ అయింది కదా. సో వాల్యూ అనేది చేంజ్ అవుతుందండి ఎందుకంటే మనం డిస్కౌంట్ ఇస్తున్నాం కదా. ఓకేనా? సో డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఓవరాల్ వాల్యూ మీద మనకి సమ్ మార్జిన్ అనేది ఉంటుంది. సో అలాగే లెనోవో మొబైల్స్ మీకు కాకుండా పర్చేజ్ ఇంకోటి కూడా చేశాం కదా, నోకియా మొబైల్స్ అండి.
సో నోకియా మొబైల్స్ ఎన్ని సెట్స్ ఇస్తున్నాము? ఒక సెట్. ఓకేనా? సో 1 సెట్ అని ఎంటర్ చేయగానే వాల్యూ వచ్చేస్తుంది. సో ఇక్కడ 25% డిస్కౌంట్ కూడా ఇచ్చామండి. సో 25% అని నేను ఎప్పుడైతే టాలీ సాఫ్ట్వేర్లో ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మనకి వాల్యూ అనేది కూడా 6,000 అనుకున్నాం. ఓకేనా? సో 6,000 వాల్యూ కాస్త నేను ఎప్పుడైతే 20% ఎంటర్ చేశానో టాలీ సాఫ్ట్వేర్ 4,500 అనేది వచ్చింది. అంటే మనకి ఎంత అండి ఓవరాల్ గా 1,500 అనేది వాల్యూ అనేది డిక్రీజ్ అయింది. ఓకేనా? సో ఈ రెండే పర్చేస్ కాబట్టి ఏమీ లేదు టాలీ సాఫ్ట్వేర్ లో. సో ప్రాబ్లం చూడండి ఇంకేనా? లేదంటే మెజర్మెంట్స్ లో కానీ స్టాక్ కానీ ప్రాబ్లంలో ఇంకేమైనా ఉన్నాయా? సో ప్రాబ్లం ఇంకేమన్నా మనం ఓపెనింగ్ పార్ట్ ఎంటర్ చేయాలని చూడండి ఒకసారి. సో టాప్ నుంచి అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని కూడా ఎంటర్ చేసుకున్నామా? ఇంకేమన్నా ఎంటర్ చేసుకోవాల్సిన ఇంకేమైనా ఉన్నాయని చూడండి. ఇంకేం నేర్చుకోవాలండి? గైస్ ప్రాబ్లంలో ఇంకేమైనా వోచరింగ్ ఉన్నాయా మనకి? మనం పర్చేస్ చేసాము సేల్స్, అదే రకంగా పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, ప్రాబ్లంలో ఇంకా క్యాష్ డిస్కౌంట్ కూడా ఉంది కాబట్టి సో క్యాష్ డిస్కౌంట్కి సంబంధించి కూడా మనం సెట్టింగ్స్ కూడా చేంజ్ చేసుకున్నాం కదా. సో వాల్యూస్ కూడా మనం చూసుకున్నాం బిఫోర్ డిస్కౌంట్ వాల్యూకి ఆఫ్టర్ డిస్కౌంట్ వాల్యూకి. ఓకేనా? సో ప్రాబ్లంలో ఇంకేమైనా వోచరింగ్ పార్ట్ మనకి ఏమన్నా ఉన్నాయా? పెండింగ్ ఏమైనా ఉన్నాయా చేయాల్సినవి? పెండింగ్ ఏమైనా ఉన్నాయా? ఓకే. సో కూడా మనం మెయింటైన్ చేసుకున్నామండి టాలీ సాఫ్ట్వేర్లో. ఓకేనా? సో అన్ని కూడా ఓచెస్ అనేవి కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఫైనల్ గా మనం ఏం చేయాలి ఇప్పుడు? సో ఎస్కేప్ అనే యూస్ చేసుకుని మిస్టర్ శ్రీనివాస్ అనే పర్సన్ కి సంబంధించి బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలి. చూడండి. సో బ్యాలెన్స్ షీట్ నెట్ ప్రాఫిట్ 1,02,600 అంటున్నాడు. ఓకేనా? చూద్దాం ఇక్కడ. చూడండి ఇక్కడ. సో నెట్ ప్రాఫిట్ ఎంత అండి? 1,02,600. సరిపోయింది మనకి ప్రాబ్లంలో 1,02,600. ఓకేనా? సో అంటే మనం ఏంటి, మనం ఎంతెంత రేటుకి అయితే మనం వాల్యూ పర్చేస్ చేస్తున్నామో అందులోనే మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా మనం వాల్యూస్ ఎంటర్ చేసుకున్నాం కాబట్టి టాలీ సాఫ్ట్వేర్లో. సో ఓవరాల్గా మనం ఎంటర్ చేసిన తర్వాత మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అండి? 1,02,600. సో ఓవరాల్గా బ్యాలెన్స్ షీట్ టోటల్ చూడండి 5,02,600. ఓకేనా? చూడండి ఇక్కడ సరిపోయిందా? 5,02,600. ఓకేనా? సో మనకి టూ సైడ్స్ కూడా ఈక్వల్ అండి 5,02,600. ఓకేనా? సో ప్రాబ్లంలో బ్యాంక్ అకౌంట్స్ నుంచి కూడా మనం కొన్ని ట్రాన్సాక్షన్స్ చేశాం కదా. సో చూడండి. సో బ్యాంక్ అకౌంట్స్ ఎంత అంటున్నారు? 20,000 అండి.
ఓకేనా, ఎందుకంటే 50,000 డిపాజిట్ చేసాము. ఓకేనా, సో అదేవిధంగా మనం విత్డ్రాల్ కూడా చేసుకున్నాం కదా. సో టోటల్ ఎంత అంటున్నారు, 20,000 అండి బ్యాంక్ అకౌంట్స్లో. చూడండి ఇక్కడ, అంతే కదా, 20,000. ఓకేనా, సో మన ప్రాబ్లంలో ఏమైతే చేసామో పర్చేస్ కానీ, సేల్స్ కానీ, రిటర్న్స్ కానీ, సేల్స్ కానీ, డిస్కౌంట్కి సంబంధించి సెట్టింగ్స్ కానీ, ఓవరాల్గా అన్నీ కూడా మనం ఎంటర్ చేసేసుకున్నామండి. ఓకేనా, సో ఇప్పుడు చెప్పండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో క్యాష్ డిస్కౌంట్కి సంబంధించి సెట్టింగ్స్లో ప్రాబ్లం గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఇప్పుడు. ఓకే, సో డే బుక్ ఒకసారి డిస్ప్లే ఇవ్వమంటున్నారు, ఇస్తానండి కంపల్సరీగా. సో ప్రాబ్లంలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ఈరోజు కాన్సెప్ట్? సో క్యాష్ డిస్కౌంట్ గురించి చెప్పుకున్నాం కదండి. సో క్యాష్ డిస్కౌంట్ రిలేటెడ్ మీకు టాపిక్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో నేను డే బుక్ కంపల్సరీగా మీకు డిస్ప్లే ఇస్తాను. సో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. సో 10 minutes ఉంది కాబట్టి మీకు మీ డౌట్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో సెట్టింగ్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు, సో కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా సో డే బుక్ అను సెట్టింగ్స్ సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. లాస్ట్ 10 minutes ఉంది కాబట్టి నో ప్రాబ్లం. డిస్కౌంట్ సెట్టింగ్సా? సో మనం డిస్కౌంట్ సెట్టింగ్స్ చేసినప్పుడు పర్చేస్ రిటర్న్స్లోను, సేల్స్ రిటర్న్స్లోను మనం ఎందుకు డిస్కౌంట్ ఇస్తున్నామని వైజాగ్ డిస్టిక్ నుంచి హేమ గారు. ఓకేనండి, సో మనం పర్చేస్ చేసినప్పుడు బల్క్లో కొన్నప్పుడు కొన్ని వస్తువులకి మనం డిస్కౌంట్ ఇస్తాం కదా. సో మీకు స్టార్టింగ్ నేను థియరీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అదే రకంగా చెప్పినట్టున్నాను. ఓకేనా, సో మనం బల్క్ ప్రొడక్ట్స్ అనేవి కొంటున్నాం కాబట్టి వాటి మీద మనకి కస్టమర్స్ అనేవాళ్ళు రెగ్యులర్గా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి సమ్ డిస్కౌంట్ అనేది జనరేట్ చేస్తున్నాను ఇక్కడ. సో పర్చేస్లో డిస్కౌంట్ ఇస్తున్నానంటే ఏంటండి, మనం పర్చేస్ చేసిన ఐటమ్స్ మీద సో కొన్ని ఏంటండి డ్యూరేషన్ ప్రాబ్లం, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం వల్ల మనకి షాప్కి వచ్చేసరికి కొన్ని డ్యామేజ్ అయినాయి. ఓకేనా, సో డ్యామేజ్ అయినాయి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాం కదండి మనం. అంటే ఏంటి ఇక్కడ, సో మనం ఏదైతే పర్చేజ్ వాల్యూ మీద కొన్నప్పుడు ఏమైతే మనం డిస్కౌంట్ ఇస్తున్నామో తిరిగి ఇచ్చేటప్పుడు కూడా పర్చేజ్ కూడా మనకి డిస్కౌంట్ ఉంటుంది కదండి. ఓకేనా, సో మనం ఏదైతే కొన్న వాల్యూకి డిస్కౌంట్ ఎంటర్ చేస్తున్నామో రిటర్న్స్ చేసినప్పుడు కూడా డిస్కౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది కదా. యాక్టివేట్ అవుతుంది కాబట్టి నేను తిరిగి ఇచ్చేటప్పుడు కూడా పర్చేస్ రిటర్న్స్ మీద సేల్స్ మనం పర్చేస్ రిటర్న్స్ మీద డిస్కౌంట్ తీసుకున్నానండి. ఓకేనా, హేమ గారు మీ ప్రాబ్లం క్లియర్ అయిందా? ఓకేనా, సో అదే రకంగా సేల్స్ రిటర్న్స్ కూడా అంతే అవుతుందండి. మన కస్టమర్స్కి మనం సేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అయితే సేల్ చేస్తున్నామో మన కస్టమర్ తిరిగి ఏదన్నా మనకి డ్యామేజ్ అయిన గూడ్స్ని తిరిగి ఇవ్వటం వల్ల మళ్ళీ మనం తిరిగి కస్టమర్కి ఇచ్చేటప్పుడు సేల్ చేసినప్పుడు ఏ డిస్కౌంట్ ఇచ్చామో అదే డిస్కౌంట్ కస్టమర్కి ఇస్తున్నామండి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం పర్చేస్ చేసినా సేల్ చేసినా తిరిగి మనకు వస్తున్నాయండి. ఓకేనా, వస్తున్నాయి కాబట్టి డిస్కౌంట్ అనేది ఆటోమేటిక్గా వాల్యూ చేంజ్ ఏం అవ్వదండి. ఓకేనా, సో వాల్యూ అనేది అలానే ఉంటుంది. క్లియరా? ఓకే, సో ఇప్పుడు సెట్టింగ్స్ గురించి ఒకసారి చెప్తాను చూడండి. మనకి ప్రాబ్లంలో క్యాష్ డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి డిస్కౌంట్ సెట్టింగ్స్ ఎక్కడ మార్చాలి ఏంటనే చెప్తాను చూడండి ప్రాక్టికల్గా. సో ఇప్పుడు మీకు టాలీ సాఫ్ట్వేర్ గేట్వే ఆఫ్ టాలీ అనే డిస్ప్లే ఇస్తుంది కదండి. ఓకేనా, సో గేట్వే ఆఫ్ టాలీలో నుంచి F11 ఫంక్షన్కి యూజ్ చేయనండి. ఓకేనా, ప్రెస్ F11.
సో F11 ప్రెస్ చేయగానే చూసారు ఇక్కడ, సో గేట్వే ఆఫ్ టాలీలో మనకి డైలాగ్ బాక్స్ ఏమని చూపిస్తుంది, కంపెనీ ఫ్యూచర్స్ అని చూపిస్తుంది. ఓకేనా. సో కంపెనీ ఫ్యూచర్స్ లో మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, అకౌంటింగ్ ఫ్యూచర్స్, ఇన్వెంటరీ ఫ్యూచర్స్, స్టాట్యూటరీ అండ్ టాక్సేషన్. ఓకే. సో ఇప్పుడు మనం ప్రాబ్లం అనేది దేని బేస్ చేస్తున్నామండి, స్టాక్ రిలేటెడ్ అనుకున్నాం. ఓకేనా. స్టాక్ రిలేటెడ్ కాబట్టి మనం యూజ్ చేసిన ఫ్యూచర్స్ ఏంటి, ఇన్వెంటరీ ఫ్యూచర్స్. ఎంటర్ చేయగానే చూడండి ఇక్కడ, సో మీకు ఇక్కడ డైలాగ్ బాక్స్ ఏంటి, జనరల్ సెట్టింగ్స్, స్టోరేజ్ అండ్ క్లాసిఫికేషన్, ఆర్డర్ ప్రాసెసింగ్, ఇన్వాయిసింగ్, పర్చేస్ మేనేజ్మెంట్, సేల్స్ మేనేజ్మెంట్, అదర్ ఫ్యూచర్స్. ఓకేనా. సమ్ మెనూస్ అనేది మనకి డిస్ప్లే అయింది. ఇన్వెంటరీ ఇన్ఫోలో ఉన్న ఆప్షన్స్ మనం F11 ద్వారా F2 ఎప్పుడైతే ప్రెస్ చేసామో ఇన్వెంటరీ ఫ్యూచర్స్లో పలానా సెట్టింగ్స్ ఉంటాయండి. ఓకేనా. సో ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఏమంటున్నారు చూడండి, చూసారు ఇక్కడ ఇన్వాయిస్ లో యూజ్ సపరేట్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్. ఎందుకంటే ఇది ఆప్షన్ మనకి యూజ్ సపరేట్ డిస్కౌంట్ కాలం అంటే మనకి ప్రాబ్లంలో చెప్పుకున్నాం కదా క్యాష్ డిస్కౌంట్ ఇచ్చారని. ఓకేనా. సో క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటండి, సపరేట్ కాలమే కదా. సో మన క్వాంటిటీ రేట్తో పాటు డిస్కౌంట్ అనే కాలం కూడా మనం యాడ్ చేసుకోవాలి కదా. అందుకేనండి టాలీ సాఫ్ట్వేర్లో యూజ్ సపరేట్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్. ఓకేనా. సో ఇది నేను ఎస్ చేశాను కాబట్టి ఎస్ అని ఉంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నో అని చేస్తాను చూడండి. సో నేను సపరేట్ కాలం డిస్కౌంట్ నో అని చేసి సేవ్ చేశాను. సో నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఓచరింగ్ పార్ట్ చూస్తాను చూడండి. సో పర్చేస్. ఓకేనా. సో ఇక్కడ చూసారు ఇక్కడ మీకు ఏం ఆప్షన్స్ కనబడుతున్నాయి, క్వాంటిటీ, రేట్ పర్ అమౌంట్. ఓకేనా. క్వాంటిటీ ఎంత ఇచ్చారు ప్రాబ్లంలో, దానికి రేట్, ఇక్కడ డిస్కౌంట్ ఉండాలి కదండి. డిస్కౌంట్ ఏమైంది మనకి, ఇందాక మనకి ప్రాబ్లంలో డిస్కౌంట్ యాడ్ అయింది కదా, టాలీ సాఫ్ట్వేర్లో డిస్ప్లే అయింది కదా డిస్కౌంట్ అని. సో ఇప్పుడు ఉందా ప్రాబ్లంలో, ఇప్పుడు ఓచర్లో మీకు డిస్కౌంట్ అనేది ఓచర్ ఇస్తుందా అండి మీకు, ఇక్కడ డిస్కౌంట్ అనే కాలం మీకు డిస్ప్లే అవుతుందా టాలీ సాఫ్ట్వేర్లో. కన్ఫర్మ్ చేయండి నాకు ఒకసారి. ఇక్కడ మనకి ఓచర్లో డిస్కౌంట్ అనే కాలం మనకి డిస్ప్లే ఇస్తుందా, ఎందుకని డిస్ప్లే అవ్వట్లేదండి. సో ఇందాక మనం ప్రాబ్లం చెప్పుకున్నప్పుడు క్వాంటిటీ రేట్తో పాటు డిస్కౌంట్ అనే ఆప్షన్ కూడా మనకి టాలీ ఓచర్లో డిస్ప్లే అయింది. సో ఇప్పుడు ఎందుకు డిస్ప్లే అవ్వట్లేదు, సో ఎందుకు డిస్ప్లే అవ్వట్లేదు చెప్పండి ఒకళ్ళు నాకు కనీసం. సో ఎందుకంటే మనం F11 అనే కాన్ఫరెన్స్ సెట్టింగ్స్లో డిస్కౌంట్కి సంబంధించి ఆప్షన్ మనకి ఏదైతే ఉందో మనం నో అని ఎంటర్ చేసుకున్నామండి. ఓకేనా. సో ఇందాక మనకి ప్రాబ్లంలో డిస్కౌంట్ అవసరం కాబట్టి దాన్ని ఎస్ చేయటం వల్ల ఆ డిస్కౌంట్ ఏదైతే ఉన్నదో అది యాక్టివ్ అయిపోయింది. ఓకేనా. సో చూడండి ఇప్పుడు మళ్ళీ నేను ఏమైతే మనకి సెట్టింగ్స్ ఉన్నాయో ఆ సెట్టింగ్స్ కూడా మళ్ళీ అగైన్ నేను చేంజ్ చేస్తాను చూడండి. F11 అకౌంటింగ్ ఫ్యూచర్స్, ఇన్వెంటరీ ఫ్యూచర్స్. ఓకే. సో ఇక్కడ చూడండి ఇన్వాయిసింగ్లో యూజ్ సపరేట్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్. ఓకేనా. సో ఇక్కడ సెట్టింగ్ అనేది నేను నో అని టైప్ చేశాను కాబట్టి మనకి ఇక్కడ పర్చేస్ ఓచర్లో కానీ ఏ ఓచర్లో అయినా సరే డిస్కౌంట్ అనే కాలం మనకి డిస్ప్లే అవ్వట్లేదు టాలీ సాఫ్ట్వేర్లో. ఓకేనా. సో నేను తిరిగి దీన్ని మళ్ళీ ఎస్ చేస్తున్నాను చూడండి, ఎస్ చేసి సబ్మిట్ సేవ్ చేస్తున్నాను. ఓకేనా. సో నేను కమ్ బ్యాక్ మళ్ళీ ఓచర్స్లోకి వస్తున్నాను చూడండి, ఇక్కడ చూసారా. సో ఆటోమేటిక్గా డిస్కౌంట్ అనే కాలం కూడా టాలీ సాఫ్ట్వేర్లో డిస్ప్లే అయింది. ఓకేనా. సో ఎప్పుడైతే మన సెట్టింగ్స్ ప్రాబ్లంలో ఉన్న సెట్టింగ్స్ చేంజ్ చేసుకున్నామో ఆటోమేటిక్గా మనకి టాలీ సాఫ్ట్వేర్లో డిస్ప్లే వస్తాయండి. సో అర్థమైందా మనం డిస్కౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలో టాలీ సాఫ్ట్వేర్లో. గైస్ అర్థమైందా, అర్థం కాలేదా ప్రాబ్లం. ఇప్పుడు నేను ఏదైతే మీకు క్యాష్ డిస్కౌంట్ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ప్రాబ్లం అర్థమైందా అర్థం కాలేదా మీకు. ఒకసారి రెస్పాండ్ అవ్వండి అందరూ.
సో మనం టాపిక్ డిస్కస్ చేసుకున్నాం కదండి, టుడే క్యాష్ డిస్కౌంట్ అనే టాపిక్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ టాపిక్ గురించి మీకు డిస్కౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలో